అనాధారంగానూ ఉంటున్నాం. మహాఘోషనే విని జనులు పారిపోయింది. నీవు లేచికతోనే అన్ని జనులు చెదిరిపోయింది. చీడపురుగులు కొట్టివేయబడినట్టు మీ సొమ్ము దోచబడింది. ఇదేంటంటే దేవుణ్ణి సహాయం అడుగుతున్నారు. ఒకవేళ కానీ మనం దేవుని సహాయం అడగకపోతే మన పరిస్థితి ఎలా ఉంటుందండి? చీడపురుగులు కొట్టివేయబడినట్లు మీ సొమ్ము దోచబడింది. మిడతలు ఎగిరిపడినట్టు శత్రువులు దాని మీద పడుతుంది. యెహోవా దేవుడు మనకి అంత వేరు చేసినప్పటికీ కూడా అండి మనం మర్చిపోయి జీవిస్తాం. ఆ టైంకి అబ్బా దేవుడు నాకు ఎలా చేశాడు, నాకు ఎంత బాగా సహాయం చేశాడు అని ఆయనకి కృతజ్ఞతలు చెల్లిస్తావు. అప్పుడు ఇంకా మర్చిపోతాం. జీవితాంతం గుర్తుపెట్టుకోవాలి. ఎవరైనా మనకు సహాయం చేసినప్పుడు మనం మర్చిపోగలుగుతున్నాము అని మర్చిపోం కదా. మన బంధువులు అవనండి, మన సహోదరులు అవనండి, సహోదరులు అవనండి, ఎవరైనా సరే మనకు సహాయం చేస్తే మనం ఎంత గొప్పగా చెప్పుకుంటాం. ఆ విధంగా దేవుడు మనకి అందరినీ కూడా కరుణిస్తూ మనకి ఏ సమయానికి ఏది కావాలో మనం దేవుడు ప్రార్థన చేయడమే మన పని. మనం అడిగినప్పుడు దేవుడు తప్పకుండా మనకు అన్నీ గైడ్ చేస్తున్నారు. కానీ మనం దేవుడిని ఆ విధంగా మన జీవితాంతం కూడా దేవుడికి మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. అలా ఉండాలని ఇక్కడ చెప్పబడింది. అయితే యెహోవా మహాఘనతను ఉండినాడు. ఆయన ఉన్నత స్థానంలో నేను నివసించుతూ న్యాయముతోనూ నీతితోనూ శివులను నిలుపుతాను. ఒకసారి కీర్తన 97 ఒకసారి చూద్దామండి. యెహోవా భూలోకమంతటికి పైగా నీవు మహోన్నతుడవై ఉన్నావు. సమస్త దేవతలకు పైగా నీవు అత్యధికమైన ఔన్నత్యమును పొంది ఉన్నావు. దేవుడు ఎలాంటి వాడు చూడండి. భూలోకం అంతటికి పైగా నీవు మహోన్నతుడిపై ఉన్నావు. దేవుడు మహోన్నతుడే ఉన్నాడు. భూలోకాన్ని అంతటి కూడా ఆయన చేతితో పట్టుకుని ఉన్నాడనమాట. అంటే ఏంటి? భూలోకంలో ఎవరున్నాడంటే మనమే ఉన్నాం, ప్రజలందరూ ఉన్నాం, మనందరం ఆయన ఆధీనంలో ఉన్నాం. ఆయన ఏది చేయాలని కూడా చేయొచ్చు. కానీ మనం ఆయన ఉగ్రత నుంచి మనం తప్పించుకోవాలంటే ఆయనకు లోబడి ఆయనకు కృతజ్ఞత కలిగి మనం జీవించాలి. అలా జీవిస్తే దేవుడు మనల్ని ఆయన రెక్కచెప్పున మనల్ని భద్రపరుస్తాడు. అదే ఇక్కడ ఏం చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. చూసినట్టే ఏదైనా ఎక్కువ భూలోకం అంతటికి పైగా నీవు మహోన్నతుడై ఉన్నావు. సమస్త దేవతలకు పైగా నీవు అత్యధికమైన ఔన్నత్యమును పొందేదన్నమాట. సమస్త దేవతల కంటే కూడా ఆయన అధికమైనటువంటి దేవుడు, అత్యున్నతుడు. మరి పరలోకంలో ఆయన ఆ యొక్క సింహాసనం మీద ఆసీనుడయ్యి నాకెందుకునే నేను హాయిగా ఇక్కడ ఉన్నాను అని అనుకుంటాను. మన జనాంగం ఈ భూలోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఆయన అక్కడ నుంచి చూస్తున్నాడు. ఎవరి పరిస్థితి ఎలా ఉందో. వీటిలో మంచిగా ఉన్నావు అనుకో, నువ్వు ప్రార్థన చేయకపోయినా దేవుడు మనకి ఏం కావాలో నీతి మంతులు ప్రార్థన దేవుడు గుర్తించి ఆ యొక్క పరలోకంలో సంభవంగా ఉన్నట్టు చేపడ నిలబట్టలేదు. నీతి మంత్రి ప్రార్థన చేస్తాడు. ఆ నీతి మంత్రి వాళ్ళు ప్రార్థన చేస్తుంది అనగా వింటారంట. మరి మనం అలాగా దేవుడు వినేటట్లుగా మన ప్రార్థన ఉంటుందా? మన ప్రవర్తన ఉంటుందా? మనం అలా ఉంటున్నామా? మనం అలా ఉండి ప్రార్థన చేస్తే మనం అరకులానే దేవుడు అదే మనకి ఇస్తాడు. అదే ఇక్కడ చెప్తుంది. అందుక దేవుడు అంత మహోన్నతుడైన దేవుడు. మరి అంత దేవతలను కూడా అత్యధికమైనటువంటి స్థానంలో అందరికంటే పై స్థానంలో ఉన్నటువంటి దేవుడిని మనం విడిచిపెట్టి మన ఇష్టానుసారంగా జీవిస్తున్నాం. అది మంచిది కాదని ఇక్కడ చెప్పబడుతుంది. అలాగే యెహోవా మహాఘనత నుండి ఉన్నాడు. ఆయన ఉన్నత స్థలమున నివసించుతూ న్యాయముతోనూ నీతితోనూ శివులను నింపను. ఆయన పరిపాలన ఎలా ఉంటుందంటే న్యాయంతో నీతితో ఉంటుందట. ఆ విధంగా ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. నీ కాలంలో నీ మునుపడిన స్థిరముగా ఉండును. రక్షణ బాహుల్యము బుద్ధి జ్ఞానముల సమృద్ధియు కలుగును. నీ కాలంలో మన కాలంలో ఎలా ఉండాలంటే మునుపడినది స్థిరముగా ఉండదు. మన కాలంలో దేవుడు చెప్పినట్లుగా మనం కానీ జీవించినట్లయితే మనకి దేవుడు ఏ పూర్వ చేయలేకండి. రక్షణ బాహుల్యము బుద్ధి జ్ఞానముల సమృద్ధి, బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయన ఎంతో ఉత్తమంగా వెళ్ళాలి. అవన్నీ మనకు తెలుసు. వాక్యం చదువుకుంటాం. ఏదన్నా అవసరమైనప్పుడు అమ్మో ఈ వాక్యం వినడం మాట్లాడే కదా అనుకుంటాం. కానీ ఆ టైంకి అది మళ్ళీ మనం మర్చిపోయి మన యొక్క పాప జీవితానికి వెళ్ళిపోయినట్లయితే ఈ యొక్క వాక్యాన్ని మనం చదువుకోవడం కూడా వృధా అవుతుందండి. అయితే యెహోవా వారి భయము వారికి ఐశ్వర్యము. యెహోవా భయము
ఐశ్వర్యం అంతవరకు. మనం దేవుడేది భయభక్తులు కలిగి ఉంటే మనం ఐశ్వర్యం, మనం ఏది కష్టపడవలసిన లేదు, మనం సంపాదించుకొని కూడబెట్టుకోవసరం లేదండి. దేవుని భయభక్తులు కలిగి ఉంటే మనకు ఐశ్వర్యం అనమాట. దేవుడే ఐశ్వర్యం ఇచ్చేస్తాడు కదా, ఆయన భయభక్తులు కలిగి ఉంటుంది. అక్కడికి వెళ్తే అది సంపాదించాలి, ఇక్కడికి వెళ్తే ఇది సంపాదించాలి, నాకు అంత ఆస్తి కావాలా, ఇంత ధనం కావాలా, ఒక గొప్ప కావాలా, గొప్ప పేరు కావాలా, ఇవన్నీ అనుకొని ఎప్పుడు కూడా ఈ భూలోకంలో అడుగుతుంటే మనకి ఆలోచించుకుంటూ బ్రతకడం కాదు, కానీ దేవుడి బయటపెట్టుకుంటారు. ఆయన చెప్పిన ఆజ్ఞలు మనం నెరవేరుస్తూ మనం ఉన్నట్లయితే మనకి అదే ఐశ్వర్యం. ఆయన ఇస్తారు ఐశ్వర్యం మనకి, ఆయన చెప్పినట్టుగా మనం ఉన్నట్లయితే. ఇంత చక్కగా మనకి బోధిస్తున్నప్పుడు మనం ఏం చేస్తున్నామా, వాక్యం వింటున్నామా, చదువుతున్నామా, దాని ప్రకారంగా మనం నడుస్తున్నామా, దేవుడు అదే అడుగుతున్నాడు. వారి సూర్యులు బయట బోధనము చేయించున్నాడు, సమాధాన రాయబారులు ఘోరముగా ఏడుస్తున్నారు, రాజమార్గములు పాడైపోయాయి. ఇదేంటంటే ఎంతసేపు కూడా మాకు అన్ని కావాలా అనుకొని వాళ్ళు జీవిస్తున్నారు, అంతేకాని దేవుడు చెప్పినట్టుగా జీవించట్లేదు. అందుకని సూర్యులు ఏమవుతారనండి, బయట రోదనం చేయించున్నారట. రోదనం చేశారు, నువ్వు ఎంత గొప్పడిపోయినా, నువ్వెంత బలమున్నా, ఎంత పలుకుబడి ఉన్నా కూడా వాళ్ళు ఆఖరికి ఆ తుడిక్కులో లేకపోతే రోదనం చేసుకోవడం, గుండెల బాధలతోని జ్ఞానవరం తప్పించి ఇంకేమో ఉండదండి. తర్వాత రాజమార్గములు పాడైపోయాను, రోమను నడిచి వారు లేకపోయి, అశ్వరి నిబంధన మీరును పట్టణములను అవమానపరచను, నదులను ఉదయకరించను. ఇది ఒకసారి చూడండి, న్యాయాధిపతులు 5:6 ఒకసారి చూద్దాం. ఆనాడు కుమారుడైన తత్వను దినములలో, యాయేలు దినములలో రాజమార్గులు ఎడారు లేవు. ఈ యొక్క రాజును ఏం చేశారంటే, ఎవరు కూడా ఒక మంచి మార్గంలో వెళ్ళడానికి లేకుండా ఆ మార్గాలన్నీ కూడా పాడు చేశారు. ఎందుకంటే వాళ్ళు యుద్ధాలు చేసి అన్నీ కూడా పాడు చేసి మరి ఒక ఎడారిగా ఆ యొక్క ప్రదేశాలన్నీ ఉంచినట్లుగా చూస్తున్నాం. ప్రయాణస్తులు చుట్టూ త్రావులలోనే నడిచింది. ప్రయాణం చేసేవాళ్ళు ఆ మార్గం కూడా ఎక్కడానికి కూడా మార్గం లేకుండా చేశారట. అలా చేసినప్పుడు ఏమవుతుంది, వీళ్ళు చుట్టూ తిరిగి వెళ్ళవలసి వస్తుంది. మన ఇజ్రాయేల్ ప్రజలు కూడా మరి వాళ్ళ యొక్క అవిధేయతను బట్టి, వాళ్ళ యొక్క దేవుడికి తిరుగుబాటు చేస్తున్న విధానాన్ని బట్టి, ఒకవేళ మనసు మార్చుకొని వాళ్ళు ఐగుప్తుకి వెళ్ళిపోతారు. మరి దేవుడు ఏం చేశారండి, వాళ్ళని ఆ ఐగుప్తుకి దగ్గరగా వెళ్ళనివ్వకుండా వాళ్ళు దేవాది దేవుడు వాళ్ళని మరి వంకర మార్గాన్ని, అంటే చుట్టూ తిరిగి వెళ్ళేటువంటి మార్గంలో వాళ్ళని తీసుకెళ్ళారట. అప్పుడు వాళ్ళకి మార్గం తెలియదు, ఐగుప్తుకి ఎలాగెళ్ళాలో తెలియదు. అందుకని వాళ్ళని ఆ మార్గం తప్పించి మరి తక్కువ రోజుల్లో వెళ్ళేదానికి 40 సంవత్సరాలు వాళ్ళు అడవిలో తిరుగుతూ ఉండి ఆయనకి అవిధేయతగా ఉన్న వాళ్ళందరూ చనిపోయారు. దేవుణ్ణి ముడుక్కొని సడుక్కొని ఆయన తిట్టుకొని మోసేలు తిట్టుకొని అక్కడిని తిట్టుకొని ఉన్న వాళ్ళందరూ కూడా అందరూ చనిపోయారు. ఎవ్వరు కూడా లేదు, ఆ అరణ్యంలోనే చనిపోయారు. వాళ్ళ పిల్లలు 40 సంవత్సరాలకి 300 పిల్లలు కొడతారు కదండి, పిల్లలు వాళ్ళందరూ మళ్ళీ పెద్ద సైన్యం అయిపోయింది. వాళ్ళు అక్కడికి పాలన చేసి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి దేవునికి అవిధేయతగా ఉంటే మనం ఎంత శిక్ష అనుభవిస్తున్నామో మనకి ఎప్పుడూ కూడా ఈ వాక్యాల ద్వారా మనం హెచ్చరింపబడుతున్నప్పటికీ కూడా మనకి భయం ఉండట్లేదు. మా రాజమార్గాలు ఎక్కడ వాళ్ళు చేసేది అటు నడవడానికి కూడా ఎవరికి కూడా అక్కడ దారి లేదు, అటువంటి విధంలో చేశారట. అలాగే చూడండి, రాజమార్గంలో పాడైపోయాడు, లోపల నడిచి వారు కూడా లేకపోయింది. అశ్వరుడైన మీరు కట్టడములను అవమానపరచను, నదులను నిర్మించాను. కట్టడాన్ని అవమానపరచను, నదులను ఇష్టం వచ్చిన వాళ్ళు నిర్మించడం, వాళ్ళు మంచి పరిస్థితుల్లో వాళ్ళు లేకుండా జీవులు ఇలాంటివన్నీ కూడా అశ్వరుడు చేశాడు. దేశము దుఃఖించి క్షీణించుతున్నది, లెబానోను సిగ్గుపడి వాడిపోతున్నది. చారోని ఎడారి అయ్యను, భాషలో కన్నెలు తమ చెక్క ఆకులను రాల్చుకుంటున్నాడు. ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఎడారి అయిపోయినప్పుడు అసలు లెబానోను మరి ఎప్పుడు కూడా నిత్యము కూడా ఈ యొక్క వృక్షాలు ఈ యొక్క మొక్కలు అన్నీ కూడా నిత్యము కూడా ఫలిస్తూ మరి ఫలభరితంగా ఉండేటువంటి ప్రదేశం అది. అలా ఉండవలసింది ఏమవుతున్నది, చారోను ప్రదేశము చాలా మంచి ప్రదేశము అది.
అలాంటిది అదేగా ఇప్పుడు ఎడారి అయిపోయిందంట. భాషలో కర్మలు తమ చెట్ల ఆకులను కాల్చుతున్నది అంటే ఏంటి? ఎండిపోతున్నాయి. ఏ పెద్ద పెద్ద వృక్షాలు ఏవి కూడా ఉండట్లేదు, అవి కూడా అన్నీ ఎండిపోతున్నాయి. ఆ విధంగా మరి ఎందుకుంటారంటే దేవునికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు, దేవుని యొక్క ఉగ్రత వచ్చినప్పుడు అక్కడ అటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఎక్కువ ఇక్కడ కూర్చున్నాడు, ఇప్పుడే నేర్చను, ఇప్పుడే నన్ను గొప్ప చేసుకున్నాను, ఇప్పుడే నాకు కనుక తెచ్చుకున్నాను. దేవుడు ఏమంటున్నాడంటే ఆయన పాపం వచ్చినప్పుడు ఆయన యొక్క ఉగ్రతను మనం భరించలేమండి. అలాగే ఆయన మనల్ని కరుణించినప్పుడు ఆయన దయను జాలిని కలిగిన అబ్బా ఎంత బాగా తెలుసు, దేవుడు ఎంత ప్రేమిస్తున్నారో మనల్ని అనుకునే విధంగా ఉంటుందంట ఆ ప్రేమ మనకి. కాబట్టి ఇక్కడ ఏమవుతుందండి, దేవుడు ఏమనుకుంటున్నాడు, నేను వెళ్దాము వాళ్ళ దగ్గర ఉంటాము, వాళ్ళకి అన్ని మంచి చేద్దాము, నేను ఇప్పుడే వెళ్ళాలి, నేను ఇప్పుడే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, ఇప్పుడే నేను వాళ్ళకి గొప్ప చేసుకోవాలి, ఇప్పుడే నాకు కలుపు తెచ్చుకోవాలి, ఇప్పుడే వాళ్ళకి నేను కనుపరుచుకోవాలి. కనుపరుచుకున్నప్పుడు వాళ్ళు నన్ను కనపరచాలి. ఈ అన్ని దేవతల్ని మరి ఇష్టానుసారంగా జీవించడాన్ని వాటన్నిటినీ విడిచిపెట్టి వాళ్ళు నన్ను నా పరిస్థితి ఏంటి, నేను ఎటువంటి దేవుణ్ణి అన్న పరిస్థితి వాళ్ళు తెలుసుకోవాలి అని చెప్పక దేవుడు అనుకుంటారట. అనుకుని వచ్చినప్పుడు మనం ఎలా ఉంటారండి? దేవుడు వచ్చినప్పుడు కదా ఎలా ఉంటారు? మనకి ఎవరన్నా గొప్పలు కాదు, రాజకీయ వాళ్ళు అందరూ వచ్చినప్పుడు రోడ్ల మీద అలా నిలబడి చూడాలి, అది ఎలా దేవుడా వాళ్ళు మనట్లాంటి మనుషులే. వాళ్ళు పోలీసులు రాబోతూ దూరంగా దూరంగా తాళ్ళు కట్టి ఎలా చేసి ఇలా చేసి వాళ్ళ మార్గాలకు వెళ్ళకుండా వాళ్ళని చూడడానికి వెళ్ళిపోయి కింద మీద పడి దెబ్బలు చనిపోయి కాళ్ళ కింద పడి ఇలా చేస్తున్నారు. ఈ వీటి గురించి మళ్ళీ గొడవలు, ఆడి మీద గొడవలు, వీటి మీద ఏ కనబడుతుంది కానీ మనుషుల్లో బుద్ధి రావట్లేదు, రాజకీయ నాయకుల్లో బుద్ధి రావట్లేదు, అధికారులు మంచిగా ఉండట్లేదు. ఎవరు కూడా దేవునికి ఇష్టమైన విధంగా ఎవరు కూడా జీవించట్లేదు. వీళ్ళన్ని పరిస్థితుల్లోనే మనం దేవుణ్ణి మనం దేవునికి మొదటి స్థానం ఇచ్చి మనం కానీ దేవునికి భయపడి మనం జీవించినట్లయితే మనకి ఐశ్వర్యము, ఆనందము, సంతోషము, సమృద్ధి అన్నీ దొరుకుతాయండి. అవన్నీ మనం పోగొట్టుకుంటున్నామంటే అలాంటి ఇజ్రాయిల్ని పోగొట్టుకున్నాం కదా, ఇప్పుడు ఈ రోజుల్లో మనం కూడా పోగొట్టుకుంటున్నామో ఒకసారి ఆలోచించాలి. మన జీవితాల్లో మన దేవుడికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాము, ఎటువంటి స్థితిలో మన కుటుంబాలు ఉంటున్నాయి, ఏ విధంగా మన కుటుంబాన్ని కట్టుకుంటున్నాం, మన బిడ్డలు ఎలా ఉన్నారు, మన భర్తలు ఎలా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి? దేవుడికి మొదలుపెట్టాలి. ప్రభా నా పరిస్థితి ప్రభా మీరు మార్చండి అని చెప్పి మనం దేవునికి మనం లోపల మనం ప్రార్థించేసరికి దేవుడు అన్ని సాల్వ్ చేసేస్తాడండి. అన్ని విషయాల నుంచి మనం సాల్వ్ చేయబడతాం. కాబట్టి మనం దేవుడు చెప్పిన విధంగా ఆయనకి ఇష్టమైన విధంగా మనం జీవించినట్లయితే దేవుడు అనేక ఆశీర్వాదాలతో మనల్ని నిలుపుతాడు. మరి దేవుడు ఇచ్చిన వాక్యాన్ని మాటలు మనం విన్నామండి. అది ఉత్తర పరిస్థితులని భాగం 33 నుంచి దేవుడు తెలియజేసిన మంచి మాటను బట్టి అమ్మగారికి వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాం. మన మధ్యన హవీలా పేటర్ గారు ముందుకు వచ్చి విజ్ఞాపన ప్రార్థన చేస్తారు. అనంతరం కూడా పండ్లు మూసుకుందాం, ప్రార్థనలో మనం ఏకీభవిద్దాం, ప్రభువుని ఆయన విజ్ఞాపన చేద్దాం, ఆయన మొదలుపెడతాం. అది ప్రార్థించుకున్నాండి. స్తోత్రము మహాగణుడా నాయన మీకు వందనాలు ప్రభా. ప్రభా ఈ ఆదివారం దినాన్ని ప్రభా నడి పునరుత్థాన దినం రోజు ప్రభా నీ సన్నిధిలో మమ్మల్ని అందరినీ ఉంచినందుకే నీకు కృతజ్ఞతలు తండ్రి. నాయన యేసయ్యా నీకు వందనాలు ప్రభా. వారం అంతా ప్రభా మా సొంత పనుల మీద మేము అటు ఇటు తిరుగుతుండగా ప్రభా ఎంతో బలహీనతగా ఉన్న ప్రభా నీ సన్నిధికి నాయన మమ్మల్ని తీసుకొచ్చావు తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. నీ సన్నిధిలో ఆనందం, సంతోషం, సమాధానం ఉన్నదని మేము నమ్ముచున్నాం తండ్రి. దేవానికి వందనాలు ప్రభా. నీ సన్నిధిలో ఉండటమే మాకు భాగ్యం నా తండ్రి. నాయన నీకు వందనాలు ప్రభా. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించండి నాయన. ఎవరి హృదయంలో ఏ అయితే వేదనలతో ఉన్నారో ప్రభా నాయన ఆ వేదనలన్నింటినీ నాయన బిడ్డకి నాయన శాంతి సమాధానాలు దయచేయండి ప్రభా. వాళ్ళ నాయన మనసుకి నెమ్మది దయచేయండి ప్రభా. వాళ్ళ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క ఆర్థిక సమస్యలు నీకు ఎరుగై ఉన్నాయి ప్రభా. ప్రతి ఇంట్లో నాయన ఈ లోకంలో ఉన్న నాయన మేము బ్రతికినంత కాలం డబ్బు అనేది ప్రతి ఒక్కరికి ఒక సమస్యగా ఉంటుంది ప్రభా. దాన్ని ఎదుర్కొనే శక్తిని మా అందరికీ దయచేయండి నాయన తండ్రి. నాయన ఈ లోకంలో బ్రతకాలంటే ప్రభా ప్రతి దానికి ఇక్కడ ధనము అవసరం నాయన తండ్రి. నాయన
నాయన తండ్రి నాయన దానికి కావాల్సిన అన్నింటినీ సమకూర్చండి ప్రభా. అప్పుల బాధలతో ఉన్న ప్రతి ఒక్క బిడ్డల్ని నాయన మీరు మాట్లాడండి నాయన తండ్రి. యేసయ్య మాలో ఉన్న నాయన తప్పులను బట్టి ప్రభా మమ్మల్ని శిక్షించుకున్న మమ్మల్ని క్షమించండి నాయన దేవా. నీ కలుగులు సిలువల నాయన నా రక్తంతో మమ్మల్ని కడగండి ప్రభా. నాయన నిన్ను ఎరిగి కూడా నాయన మేము పాపంలో పడిపోయి ఉంటే ప్రభా మమ్మల్ని క్షమించమని మిమ్మల్ని అడుగుచున్నాం తండ్రి. నీ సన్నిధిలో దేవానికి వందనాలు తెలుసో తెలియక చేసిన ప్రతి తప్పుల్ని ప్రభా నాయన క్షమించండి దేవా. నాయన నీ దగ్గర మాకు విడుదల విమోచన ఉన్నదని నీ సన్నిధికి వచ్చి ఉన్నాము ప్రభా తండ్రి. నన్ను మమ్మల్ని కరికరించండి నాయన దేవా. నాయన ఎంతో మంది నాయన వడ్డీలు కట్టలేక ప్రభా ఎంతో బాధపడుచున్నారు ప్రభా. నాయన వాళ్ళకి నాయన ఊరటను కలిగించండి ప్రభా. నాయన వాళ్ళకు ఉన్న ప్రతి ఒక్క సమస్యల నుంచి విడుదల విమోచన దయచేయండి నాయన ప్రభా. ఏ సమస్య ఎవరికి ఉన్న ప్రభా నీ సన్నిధిలో వచ్చి మొరపెట్టే బ్రతుకులు మాకు దయచేయండి నాయన నువ్వు ప్రతి దానికి ప్రభా మార్గాలు మాకు సరాలను చేస్తావు తండ్రి. మనుషుల దగ్గరికి వెళ్ళి నాయన ఎవరి దగ్గరికి వెళ్ళి మేము మొరపెట్టేట కాదు కానీ ప్రభా నీ సన్నిధిలో నీకు చెప్పే భాగ్యాలు మాకు దయచేయండి ప్రభా. మా నోటి మాటతో మీకు చెప్పడం వల్ల నాయన మాకు ఎన్నో నాయన సాక్ష్యాలు మా జీవితాల్లో మేము రుచి చూస్తున్నాం ప్రభా. ఎందుకు పనికిరాని వాళ్ళ ప్రభా మా చేతులతో మేము ఏమైనా ఇలా చేస్తామని మేము ఊహించలేదు నాయన. అలాంటి ఊహించలేని కార్యాలు నువ్వు చేయిస్తున్నావు తండ్రి. దేవానికి వందనాలు ప్రభా. నాయన సండే స్కూల్ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. బిడ్డలందరూ ప్రభా సండే స్కూల్కి వస్తుండగా ప్రభా వాళ్ళకి నాయన నిండైన ఆశీర్వాదాలు దయచేయండి ప్రభా. జ్ఞానమును శక్తిని తెలివిని ఇవ్వండి ప్రభా. నాయన బిడ్డలకు నాయన ఇక్కడ నేర్చుకుని చిన్ననాటిలో నేర్చుకున్న ప్రభా వాళ్ళు ఎంత పెద్ద అయినా వాళ్ళ హృదయంలో నాటబడడానికి ప్రభా వాళ్ళకి నాయన నిండైన ఆశీర్వాదాలు దయచేయండి నాయన. వాళ్ళ ఎడ్యుకేషన్లో ప్రభా మంచి జ్ఞానాన్ని శక్తిని తెలివిని ఇవ్వండి నాయన. వాళ్ళ రాకపోకల్లో నాయన మీరు సహాయం చేయండి ప్రభా. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి శ్రమించి నాయన ఆ డబ్బులు నాయన బిడ్డలకు ఫీజులుగా కడుతున్నారు ప్రభా. వాళ్ళకి తగిన ప్రతిఫలం నాయన బిడ్డలకు వచ్చేలాగా సహాయం చేయండి నాయన. వాళ్ళకి మంచి జ్ఞానాన్ని మంచి ఇంప్రూవ్మెంట్స్ దయచేయండి ప్రభా. నాయన వాళ్ళు నాయన రానున్న రోజుల్లో మంచి ఎడ్యుకేషన్ చదివి నీ నామానికి నాయన ఘనత తెచ్చి నీ సన్నిధిలో సాక్షిగా నిలబెట్టుకోమని మిమ్మల్ని అడుగుచున్నాం తండ్రి. నాయన యేసయ్యా నీకు వందనాలు ప్రభా. నాయన మా కొరకు నాయన వాక్యం చెప్పడానికి వచ్చిన అయ్యగారిని బట్టి మీకు వందనాలు ప్రభా. అయ్యగారు నాయన రాకపోకల్లో మీరు దీవించండి. అమ్మగారిని నాయన దీవించండి నాయన. వాళ్ళ ఆరోగ్యాన్ని మీ స్వాధీనంలో ఉంచుకోండి నా ప్రభా తండ్రి. యేసయ్యా నాయన సన్నిధి కోసమై శ్రమ పడుచుండగా వస్తుండగా వెళ్తుండగా నీ దేవదూతలు నా బిడ్డల చుట్టూ కావలి ఉంచండి నాయన. ఇంకా పరలోక మర్మాలు ఎన్నో మాకు నాయన బయలుపరచమని మిమ్మల్ని అడుగుచున్నాము తండ్రి. దేవానికి వందనాలు నాయన. పరిశుద్ధాత్మ శక్తిని దయచేయండి ప్రభా. నాయన మా ఇంటి పనులు చేసుకొని మేము శ్రమ పడుతున్నాము ప్రభా. నాయన నీ పని నీ సువార్త చేస్తున్న బిడ్డలను ప్రభా నువ్వు ఎంత మాత్రం విడిచిపెట్టే దేవుడు కాదు నాయన తండ్రి. వాళ్ళకి మీ కాపుదల వాళ్ళ బిడ్డలకి మంచి ఆశీర్వాదాలు దయచేయమని మిమ్మల్ని అడుగుచున్నాం ప్రభా. నాయన యేసయ్యా నీకు వందనాలు నాయన. ఇక్కడ నాయన పాటలు పాడుచున్న బిడ్డల్ని మ్యూజిక్ వాయిస్తున్న బిడ్డల్ని నాయన ఇక్కడ నీ సన్నిధిలో వాడబడుతున్న ప్రతి ఒక్క బిడ్డని పేరున మీరు ఆశీర్వదించండి ప్రభా. యవ్వన దశలో నాయన నీ కాడిని ఎత్తుకునే భాగ్యాన్ని యవ్వనస్తులకు దయచేయండి ప్రభా. వాళ్ళలో ఏమైనా నిర్లక్ష్యాలు ఉంటే నాయన క్షమించండి దేవా. నాయన వాళ్ళకి నాయన జీవితం అంటే ఇంకా ఏమో తెలియదు నా ప్రభా. నాయన ఇంకా ఇప్పుడిప్పుడే నాయన అడుగులు వేస్తుంటట్టుగా ప్రభా నా బిడ్డలకి జ్ఞానాన్ని ఇవ్వండి ప్రభా. ఎక్కడికి వెళ్ళినా ఏ సమస్య అయినా వాళ్ళకి తీరదు కానీ నీ సన్నిధిలో తీరుతుందనే ఒక జ్ఞానాన్ని వాళ్ళకి దయచేయండి ప్రభా. నాయన బంధువులతో ఉన్న స్నేహితులతో ఉన్న ఎవరితో ఉన్న మాకు నిందలు అవమానాలు వస్తాయి కానీ ప్రభా నీ సన్నిధిలో ఆనంద సంతోషాలు ఉంటాయని ప్రతి ఒక్క బిడ్డ ఎరిగే జ్ఞానాన్ని యవనస్తులకు దయచేయండి నాయన. నీ సన్నిధిలో వాళ్ళు వాడబడడానికి ఇంకనూ నాయన అవకాశాలు ఇవ్వండి. జాబ్ చేస్తున్న బిడ్డలకు ప్రభా ఇంప్రూవ్మెంట్స్ దయచేయండి. శాలరీ ఇంప్రూవ్మెంట్స్ దయచేయండి ప్రభా. నీ సన్నిధిలో దశభాగాలు నాయన నిండుగా వేయాలంటే ప్రభా నాయన మంచి జాబులు ఉండాలి ప్రభా. మంచి శాలరీస్ ఉండాలి నాయన. నువ్వు ఆశీర్వదించమని మిమ్మల్ని అడుగుచున్నాం ప్రభా. అడిగిన ప్రతి దాన్ని ఇచ్చే దేవుడు అడగమన్నావు ప్రభా. బిడ్డలకు మంచి ఆశీర్వాదాలు దయచేయండి నాయన. ఇంకా నీ సన్నిధిలో వాడుకోండి ప్రభా. ఇక్కడ నాయన ఒంటరిగా ఉంటున్న యోగు గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నాయన సన్నిధిలో ఉంటుండగా మంచి ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభా. మేము అందరం వచ్చి వెళ్ళిపోతున్నాం కానీ ప్రభా నీ సన్నిధిలో నాయన ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టం అన్నావు ప్రభా. అలాంటి భాగ్యాన్ని నాయన యోగు గారికి నువ్వు ఇచ్చి ఉన్నావు ప్రభా. అదెంతో ధన్యత నాయన తండ్రి. నాయన ఒంటరిగా ఉన్న ఇక్కడ నీ ఆత్మ నీ పరిశుద్ధాత్మ శక్తి ఉంది ప్రభా. ఎంతో శక్తి ఉంది నాయన. ఆ బిడ్డకి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు నాయన. ఆ కాలు నొప్పిని తీసివేయండి నాయన. తనకున్న ప్రతి ఒక్క ఇన్ఫెక్షన్ నుంచి నాయన స్వస్థత దయచేయండి. నీ గాయపడిన హస్తాలతో బిడ్డను తాకి స్వస్థపరచండి ప్రభా.
తన మనసులో ఉన్న ఏ చింత అయితే ఉందో ఆ చింత యావత్తు తీసివేసి నాయన సంతోషం దయచేయండి నాయన. దేవానికి వందనాలు 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 నాయన. బిడ్డలందరూ స్కూల్కి వెళ్తుండగా ప్రభా తల్లిదండ్రులైన వాళ్ళ ఫీజులు కట్టడానికి వాటికి ప్రభా ఎంతో నాయన ఇబ్బందులు పడుచున్నారు ప్రభా. వాళ్ళందరికీ సహాయం చేయండి ప్రభా. తల్లిదండ్రులు ఎంత కష్టపడి వాళ్ళని చదివిస్తున్నారో నాయన బిడ్డలకు ఎరిగినట్టు జ్ఞానాన్ని దయచేయండి ప్రభా. నాయన వృధాగా వెళ్ళి వచ్చి రావడం కాదు కానీ తండ్రి నాయన వాళ్ళ కష్టాన్ని గుర్తించే బిడ్డలుగా నాయన తల్లిదండ్రులను అర్థం చేసుకునే బిడ్డలుగా బిడ్డలను ఉంచండి ప్రభా. నాయన తల్లిదండ్రులు జాబ్ చేస్తూ కూడా నాయన బిడ్డలకి మళ్ళీ ఇంటి దగ్గరికి వచ్చి చేసి నాయన ఉన్నారు. మా సన్నిధిలో అనేక మంది ఉన్నారు ప్రభా. వాళ్ళందరికీ నాయన నువ్వు సహాయం చేయండి ప్రభా. శక్తినివ్వండి, మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. వాళ్ళ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క ఇబ్బందులు నాయన నాయన అప్పులతో ఏ సమస్యలతో నైనా ఆర్థికంగా బాధపడుతున్నారు ప్రభా. వాళ్ళందరికీ నాయన సహాయం చేయండి ప్రభా. ఇంకా నాయన ఎవరిని ఆశ్రయించకుండా దేవుడి దగ్గర మాకు అన్నిటి ప్రార్థన చేసే భాగ్యాలను కూడా ఆ బిడ్డలందరికీ దయచేయండి దేవా. నాయన చిన్న బిడ్డలు అనేక మంది నాయన ఉన్నారు ప్రభా. బిడ్డలందరినీ నాయన నువ్వు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. తల్లిదండ్రులు నాయన బిడ్డల్ని ఎలా పెంచాలో ఎలా చూడాలో ప్రభా. తల్లిదండ్రులకి జ్ఞానాన్ని ఇవ్వండి ప్రభా. పాలిచ్చే తల్లిదండ్రులు ఉన్నారు ప్రభా. ఆ బిడ్డల్ని ఎలా చూసుకోవాలి వాళ్ళకి ఓపిక సహనమును ఇవ్వండి నాయన. వాళ్ళకైనా చిన్న వయసులో పెళ్ళిళ్ళు అవుతుండగా నాయన బిడ్డలకి శక్తిని ఇవ్వండి ప్రభా. ఎలాగా బిడ్డల్ని పెంచాలి, ఎలా చూసుకోవాలి, అలా నిద్రలు అవి ఉండవు ప్రభా. ఆ బిడ్డలకి నాయన సహాయం చేయండి ప్రభా. దేవానికి వందనాలు నాయన. కొత్తగా పెళ్ళైన వాళ్ళు అనేక మంది ఉన్నారు. వాళ్ళని దీవించండి, ఆశీర్వదించండి. రానున్న రోజుల్లో నాయన వాళ్ళు ఎలా ఉండాలో ప్రభా ఆ బిడ్డలకు నాయన నేర్పించండి. దేవుడిని ఆశ్రయించే బ్రతుకులు నాయన ఆ బిడ్డలకు దయచేయండి ప్రభా. గర్భిణీ స్త్రీలు ఉన్నారు ప్రభా. నాయన దీపికాని ప్రభా నాయన యమజాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఇంకా ఎవరైతే మా సన్నిధిలో గర్భంతో ఉన్నారో ప్రభా ఆ బిడ్డలపై నాయన నీ గాయపడిన హస్తాలతో తాకండి నాయన. సంపూర్ణ స్వస్థత దయచేయండి నాయన. ప్రసవించే వరకు నీకు ఆపుదల నాయన బిడ్డలకు దయచేయండి ప్రభా. చిన్న వయసులో మ్యారేజ్ అయింది నాయన. నువ్వు ఇచ్చిన ఫలాన్ని బట్టి నాయన వాళ్ళు సంతోషించి ఆనందంగా ఉండడానికి వాళ్ళకి నాయన ఏ హెల్త్ ఇష్యూస్ రాకుండా ప్రభా నాయన బిడ్డలకు కాపుదల దయచేయండి. దేవానికి వందనాలు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు స్తుతులు. తల్లిదండ్రులకు కూడా నాయన నాయన ధైర్యాన్ని ఇవ్వండి ప్రభా. బిడ్డలు ఏది చేస్తున్నా ప్రభా ప్రోత్సహించే తల్లిదండ్రులుగా మమ్మల్ని ఉంచండి ప్రభా. ఈ లోకంలో కలిసిపోకుండా పిల్లల్ని మేము జాగ్రత్తగా కాపాడుకునే నాయన జ్ఞానాన్ని తల్లిదండ్రులుగా మాకు దయచేయండి ప్రభా. నాయన ఫ్రెండ్షిప్లు బయట తిరగడాలు ఇవి కాదు కానీ ప్రభా నాయన ఎడ్యుకేషన్ దేవుని సన్నిధి అని ఆ రెండింటి మీద బిడ్డలు బాధ్యత కలిగి ఉండేటట్లు నాయన బిడ్డల్ని ఉంచండి తండ్రి. నీకు వందనాలు నాయన. ఇలా ఒక స్నేహాలు కొంతకాలమే ఉంటే మన కష్టాలు వస్తే ఎవరు రారు అని బిడ్డలు గ్రహించే జ్ఞానాన్ని నాయన యవనస్తులకు దయచేయండి తండ్రి. దేవానికి వందనాలు నాయన. అనేక మంది నాయన పెద్దవారు మా సన్నిధిలో ఉన్నారు ప్రభా. ప్రతి ఒక్క పెద్దవారిని అమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వాళ్ళకు ఉన్న కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు ప్రతి ఒక్క బలహీనత నుంచి విడుదల విమోచన దయచేయండి ప్రభా. బిడ్డలకు దూరంగా ఉన్న తల్లిదండ్రులు ఉన్నారు ప్రభా. నాయన బిడ్డలుండి కూడా ఒంటరిగా ఉన్న తల్లిదండ్రులు ఉన్నారు ప్రభా. వాళ్ళకి ఆదరణ ఓదార్పు దయచేయండి ప్రభా. నాయన వృద్ధాప్యంలో మేము ఉన్నామని నాయన బిడ్డలు గ్రహించి వాళ్ళకి తోడుండేటట్లు సహాయం చేయండి నాయన. వాళ్ళకి ఆర్థికంగా నాయన అన్ని విషయంలో తోడుండండి ప్రభా. వాళ్ళకి సహకరించే ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి ప్రభా. దేవానికి వందనాలు. నీకే స్తుతులు ప్రభా. బియోల విషయంలో నాయన బిడ్డను నాయన నువ్వు తాకవని మేము నమ్ముచున్నాం ప్రభా. యవ్వనస్తురాలు ఆయన చిన్న వయసులో పెళ్లి అయింది ప్రభా. నాయన నాయన ఆ బిడ్డకు నాయన అన్ని విషయంలో మీరు తోడుండండి నాయన. ఆ బిడ్డకు ఉన్న భక్తి యొక్క బలహీనత నుంచి విడుదల విమోచన దయచేయండి ప్రభా. నాయన నీ సాక్షిగా నీ సన్నిధిలో ఆ యవ్వనస్తురాలని నిల్చోబెట్టుకోండి ప్రభా. అనేక ఆత్మలు రక్షించే బిడ్డగా నీ సన్నిధిలో ఉంచండి ప్రభా. తల్లిదండ్రుల హృదయంలో ఉన్న ప్రతి ఒక్క వేదన్ని నువ్వు తీసివేయండి నాయన. నాయన యవ్వనస్తుడు నాయన రాజుని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. భార్య అంటే పరిస్థితుల్లో ఉందంటే ఎవరైనా బలహీనత అయిపోతారు. తనకు ధైర్యాన్ని ఇవ్వండి ప్రభా. ఆ చంటి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నువ్వు ఇచ్చిన ప్రతి ఫలాలు తండ్రి నాయన ఆ బిడ్డల పట్ల కుటుంబం పట్ల నాయన నీ అమూల్యమైన రక్షణ ఇంకను దయచేయండి. అనేకతులకి సాక్షిగా నాయన ఆ కుటుంబాన్ని మీరు సన్నిధిలో సమాజంలో సంఘంలో నిల్చోబెట్టుకోమని మమ్మల్ని అడుగుచున్నాం ప్రభా. మాలో ఏమైనా తప్పులుంటే మమ్మల్ని క్షమించండి నాయన. తెలుసో తెలియక మేమేమైనా చేస్తే క్షమించి ప్రభా. మా బిడ్డలకు ఆశీర్వాదాలు దయచేయండి నాయన. దేవానికి వందనాలు 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 స్తోత్రాలు ప్రభా. ఇక్కడ చర్చి కడుతుండగా ప్రభా హాల్ విషయంలో నువ్వు ఎన్నో కార్యాలు చేసావు. ఎంతో మంది గుప్పులు విప్పి ఉన్నారు ప్రభా. ఇచ్చిన ప్రతి ఒక్క బిడ్డ
బిడ్డని నూరంతలుగా ఆశీర్వదించండి ప్రభా. సొంత గృహాలకు కాకుండా నీ సన్నిధిలో ఒక్క ఇంటి కోసం ఒక్క ఇచ్చిన ప్రతి ఒక్క రూపాయి కూడా ప్రభా వాళ్ళకి నిండైన ఆశీర్వాదాలు నువ్వు ఇస్తామని మేము నమ్ముచున్నాము తండ్రి. దేవానికి వందనాలు. ఈ పనగడ చర్చిలో నాయన ఇంకా ఎంతో అనేక మంది ఆత్మలు చుట్టుపక్కల రావాలి ప్రభా. వాళ్ళందరినీ నాయన నువ్వు కాపాడి నీ సన్నిధికి తీసుకురండి నాయన. ఈ పెనగడ గ్రామాన్ని మీరు ఆశీర్వదించి ఉన్నారని మేము నమ్ముచున్నాం ప్రభా. అది గుర్తెరిగి ప్రతి ఒక్కరు నీ సన్నిధికి వచ్చే భాగ్యాలను దయచేయండి ప్రభా. నీ సన్నిధిని నిర్లక్ష్యం చేసే బ్రతుకులు మాలోంచి తీసివేయండి నాయన. దేవానికి వందనాలు. అనేక మంది బాప్టిసాలు తీసుకొని కూడా ప్రభా నీ సన్నిధికి దూరంగా ఉంటున్నారు. ఆ బిడ్డలతో మీరు మాట్లాడండి ప్రభా. నాయన వాళ్ళని నాయన తాకండి. నీ పరిశుద్ధాత్మ శక్తితో ఆ బిడ్డలను తాకండి ప్రభా. నిన్ను రుచి చూసి ఎరిగి నీ ప్రేమ తెలుసుకొని కూడా నీ సన్నిధికి దూరం అయిపోయారు ప్రభా. నాయనను రక్షించండి, కాపాడండి నాయన. ఆ బిడ్డలను ఆకర్షించి నీ సన్నిధిలోకి తీసుకురమ్మని మిమ్మల్ని అడుగుచున్నాం ప్రభా. దేవానికి వందనాలు, స్తుతులు స్తుతులు స్తోత్రాలు ప్రభా. నాయన ఇక్కడ వంటలు వండుతుండగా ప్రభా మేమైతే వచ్చి కూర్చొని అలా తినేసి వెళ్ళిపోతున్నాం ప్రభా. ఇక్కడ నాయన మా కొరకు ఆహారాన్ని సిద్ధపరచడానికి అనేక మంది ఉదయాన్నే వస్తున్నారు ప్రభా. ఆ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వాళ్ళకి శక్తిని, బలాన్ని, వాళ్ళలో ప్రతి ఒక్క బలహీనతని విడుదల, విమోచన దయచేయండి నాయన. నీ శక్తిని దయచేయండి ప్రభా. వాళ్ళ ఇంట్లో నాయన ఏ సమస్యలతో ఉన్నారో ఆ సమస్యలన్నిటి నుంచి ప్రభా బిడ్డలకు విడుదల దయచేయండి. మార్గాలు సరళం చేయండి. ఏ పని ఎలా చేసుకోవాలో ప్రభా ఆ బిడ్డలకు తెలివినమ్మని మమ్మల్ని అడుగుచున్నాం ప్రభా. నాయన నీకు వందనాలు ప్రభా. సునీల్ గారు నాన్నగారిని ప్రభా మేము చూడడానికి వెళ్ళినప్పుడు సంఘం వచ్చిందని ఎంతో అతను సంతోషపడ్డారు ప్రభా. నాయనమ్మ మేము వెళ్ళడానికి నాయన నువ్వు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. అనేక మంది ఎంతమంది ఉన్నా నేను సంఘం తరపు నుంచి వచ్చామనగానే చాలా ఆనందపడ్డారు ప్రభా. నీ ప్రేమ నాయన అదంతా ఈ సంఘంలో వాళ్ళందరూ మాకు తెలియపోతే మేము వెళ్ళలేకపోదాం ప్రభా. నీ సన్నిధిలోంచి ప్రభా శ్రేణ సమాజంగా మేము వెళ్ళి ఉన్నాం ప్రభా. అక్కడ నాయన రక్షణ నాయన ఎంత ఆనందం మాకు దయచేసావు ప్రభా. నాయన తన అయ్యగారికి కూడా నాయన సంపూర్ణ స్వస్థత దయచేయండి. బిడ్డలకు దూరంగా ఉన్నారని తన మనసులో ఉన్న వేదనను తీసివేసి ప్రభా నాయన సంతోషాన్ని దయచేయండి, మంచి ఆరోగ్యాన్ని దయచేయండి, సంపూర్ణ స్వస్థత దయచేయండి. ఆ కుటుంబాలను కూడా మీరు దీవించండి ప్రభా. అల్లుడయ్యుండి ప్రభా కొడుకులాగా నాయన ఆ తండ్రిని చూసుకుంటున్నారు ప్రభా. వాళ్ళకి ఇచ్చిన మనసును బట్టి మీకు వందనాలు ప్రభా. వాళ్ళ కుటుంబాలను నాయన వాళ్ళ అక్క చెల్లెల్ని ప్రభా వాళ్ళ ఫ్యామిలీస్ అందరినీ మీరు దీవించండి ప్రభా. దేవానికి వందనాలు స్తుతులు స్తోత్రాలు నాయన. దూరంగా ఉన్న సునీల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. సంఘం పట్ల వాళ్ళకు ఉన్న ప్రతి ఒక్క ఆసక్తిని నాయన వేరుగా ఉన్నావు ప్రభా. అక్కడ ఉండి శ్రమ పడుచుండగా ప్రభా అక్కడ కూడా నీ బిడ్డలను వాడబడుతున్నారు తండ్రి. నాయన నిన్ను నమ్ముకున్న బిడ్డలను ఎక్కడికి వెళ్ళి నువ్వు విడిచిపెట్టే దేవుడు కాదు నా ప్రభా. ఆ లండన్ ప్రాంతాల్లో ప్రభా బిడ్డలు పాటలు పాడుతూ వాయిద్యాలు వాయించే భాగ్యాన్ని ఆ బిడ్డలకు దయచేసి ఉన్నావు ప్రభా. నాయన నిన్ను నమ్ముకున్న బిడ్డలు ఎంత మాత్రం నువ్వు విడిచిపెట్టే దేవుడు కాదు నా ప్రభా. అక్కడ లండన్ లో నాయన అంత దేశాల్లో కూడా నువ్వు ఆ బిడ్డలు వాడుకుంటున్నావంటే అదంతా నీ కృప నాయన. ఆ బిడ్డలు ఇక్కడ నాయన ఎంతో నాయన నిన్ను ఆరాధించి వారు యేసయ్య ఆ మనసులోంచి మేము చేయట్లేదనే బాధ లేకుండా అక్కడ కూడా నిన్ను గణపరిచే భాగ్యాన్ని నాయన వాళ్ళ ఫ్యామిలీకి నువ్వు ఇచ్చి ఉన్నావు ప్రభా. బిడ్డల విషయంలో నాయన అన్ని విషయంలో మీరు సహాయం చేయండి. దూరంగా ఉన్నారు ప్రభా, ఎవరు వెళ్ళి పరామర్శించడానికి కూడా అవ్వదు. వాళ్ళ ఆరోగ్యాన్ని మీరు స్వాధీనంలో పెట్టుకోండి ప్రభా. వాళ్ళకి కావాల్సిన ప్రతి ఒక్క అవసరకర్త తీర్చండి నాయన. వాళ్ళ ఇంటి చుట్టూ నీ దేవదూతలని బిడ్డల చుట్టూ నాయన నీ రక్షణ దయచేయండి ప్రభా. దేవానికి వందనాలు నాయన. యేసు నీకు స్తోత్రాలు. మా సంఘంలో ఎంతో మంది నాయన ఏ ఇబ్బందులతో ఉన్నారో నీకు తెలుసు ప్రభా. వాళ్ళ సమస్యలన్నింటికి విడుదల దయచేయండి నాయన. మౌలి జ్వరంతో బాధపడుచున్నారు ప్రభా. నాయన ఆ బిడ్డకి స్వస్థతను దయచేయండి నాయన. దేవానికి వందనాలు. ఆ బిడ్డలో ఉన్న ప్రతి ఒక్క బలహీనతని నాయన తీసివేయండి ప్రభా. నాయన వాళ్ళ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క సమస్యలను వేరుగా ఉన్నావు ప్రభా. అన్ని విషయంలో నాయన వాళ్ళకి జ్ఞానాన్ని దయచేయండి ప్రభా. ఏది ఎలా చేసుకోవాలి నాయన బిడ్డలకి జ్ఞానాన్ని ఇవ్వండి ప్రభా. ఇచ్చి నాయన అన్ని సమస్యల నుంచి విడుదల దయచేయండి నాయన. దేవానికి వందనాలు స్తోత్రాలు ప్రభా. దేవానికి స్తోత్రాలు నాయన. యేసుని నీకు వందనాలు ప్రభా. నాయన ఈ ఆదివారం నాయన ప్రభా నీ పునరుద్ధరణను ఎక్కడైతే నాయన అందరూ నీ సువార్తగా నాయన ప్రకటించున్నారో ప్రభా బిడ్డలందరిపై నీ కాపుదల దయచేయండి ప్రభా. అక్కడ ఉన్నవన్న ప్రతి ఒక్కరికి నాయన రక్షణ, ఇంకా ఎవరైతే మారు మనసు లేకుండా ఉన్నారో ప్రభా వాళ్ళకి మారు మనసు రక్షణ దయచేయండి నాయన. నీ వాయిద్యాలు, నీ సౌండ్ నాయన, మాటలు, వాక్యం ఎక్కడి వరకు అయితే వినబడుతుందో ప్రతి ఒక్క బిడ్డకి ప్రభా నాయన నువ్వే నిజమైన దేవుడు అని తెలుసుకున్న భాగ్యాన్ని ఇవ్వండి.
ఇంకా అనేక మందిలో ప్రభా నాయన నీ ప్రేమ రుచి తెలియకుండా ఉన్నారు ప్రభా. వాళ్ళందరినీ ఆకర్షించండి దేవా, ఆకర్షించే దైవమా వాళ్ళని ఆకర్షించండి దేవానికి స్తోత్రాలు 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 ప్రభా. నాయన నా బంధుమిత్రుల కుటుంబాన్ని స్నేహితుల్ని ప్రభా అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. దేవానికి స్తోత్రాలు. ఎవరైతే అనారోగ్యంగా మా ఫ్యామిలీస్ లో ఉన్నారో ప్రభా వాళ్ళకి సంపూర్ణ స్వస్థత దయచేయండి నాయన. దేవానికి వందనాలు వందనాలు. నీకే స్తుతులు నాయన ప్రభా. నన్ను నా దేన కుటుంబాన్ని నా బిడ్డలు కూడా నీ పాదాలు చెంత పెడుతున్నాను ప్రభా. నేను అనేకమైన నాయన పెళ్లి పనుల్లో తిరుగుతుండగా ప్రభా ధనం కోసం నాయన నేను ఏ ఇబ్బంది లేకుండా అన్ని నువ్వు సమకూరుస్తున్నావు తండ్రి. అది నాలో ఏమీ లేదు ప్రభా. నువ్వే నాకు అన్ని విషయంలో సహాయం చేస్తున్నావు నాయన తండ్రి. నీకు వందనాలు. నా భర్తకి నాకు తోడుగా ఉండి నడిపిస్తున్నావు తండ్రి. నీకు వందనాలు ప్రభా. దేవానికి స్తోత్రాలు నాయన. నాయన మేము పెళ్లికి సిద్ధపడుచుండగా ప్రభా అన్ని విషయంలో మాకు తోడుండండి నాయన. మా ఆరోగ్యాలు మీ స్వాధీనం ఉంచుకోండి. మేము నాయన ఎన్ని పనుల మీద తిరుగుతున్నావు ప్రభా. ఎక్కడ ఏ ఆటంకం ఏది లేకుండా నీ దేవదూతలను మా చుట్టూ ఉంచండి ప్రభా. మా బిడ్డల చుట్టూ ఉంచండి ప్రభా. ప్రశాంతత కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. తల్లిదండ్రులు లేకుండా ఒంటరిగా నాయన అన్ని చేసుకుంటున్నాడు నాయన. ఆ బిడ్డకు అన్ని విషయంలో నేను సహాయం చేయండి నాయన. ఎంతమంది ఎక్కడున్న ఇంట్లో ఎవరు లేరనే చింత ఆ బిడ్డలో నేను చూస్తున్నాను ప్రభా. ఆ బిడ్డకు నాయన నువ్వు సహాయం చేయండి ప్రభా. నాయన తల్లి ప్రేమ తండ్రి ప్రేమ ఇచ్చే విధంగా మమ్మల్ని ఉంచండి ప్రభా. నాయన ఏ సమస్యలు ఏ ఇబ్బందులు ఏ మాటల వల్ల ఏమీ రాకుండా ప్రభా నువ్వే అన్ని విషయంలో తోడుండండి నాయన. ఏ సాతాను ఏ గలిబిలి పెట్టినా ప్రభా నువ్వు మా మధ్యన ఉండి సమాధానపరచమని మిమ్మల్ని అడుగుచున్నాము తండ్రి. యేసు నీకు వందనాలు వందనాలు స్తోత్రాలు. నీ కాపుదల నాయన నా దేన కుటుంబం పై నుంచి మా అత్తగారిని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. బలహీనతగా ఉన్నారు ప్రభా. మా పెద్దవారుగా ఉన్నారు తండ్రి. ఆ తల్లిని మీరు జ్ఞాపకం చేసుకోండి. తనకి సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభా. వృద్ధాప్యంలో పిల్లలందరూ మేము ఉన్నామని ఎవరి దగ్గరికి వెళ్ళినా ప్రభా మేము ఆదరించే మనసులు మాకు దయచేయండి. దేవానికి వందనాలు వందనాలు. నీకే కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించిన ప్రభా. ఎంతో మంది నా బిడ్డ వివాహంలో ప్రభా నాయన మేము ఉన్నామని సహాయం చేస్తున్నారు ప్రభా. దీన్ని బట్టి నీకు వందనాలు నాయన. నేను ఊహించలేని కార్యాలు నువ్వు మా జీవితాల్లో చేస్తున్నావు ప్రభా. దేవానికి వందనాలు. నేను చేసే ప్రతి ప్రార్థనకి నువ్వు నాకు ఫలితాలు ఇస్తున్నావని నేను నమ్ముచున్నాను ప్రభా. ఒంటరిగా కన్నీటి ప్రార్థనలు ఆలకించే దేవుడు నాయన. అవన్నీ ఆలకించి నాయన నువ్వు నాకు జవాబులు ఇస్తున్నావు ప్రభా. నాయన వివాహం జరిగేటంత వరకు కూడా నువ్వు మా వెనకంత నుండి మా నడిపించమని నాయన అన్ని విషయంలో మాకు తోడుండమండి. నీ నాయన నేనేమైనా తప్పులు మాట్లాడుతుంటే నన్ను క్షమించమని ఈ ప్రార్థన విజ్ఞాపన నాయన అన్ని విషయంలో నాయన నువ్వు సహాయం చేస్తావని నమ్మి నజరేయుడైన యేసయ్య శక్తి గల నామంలో ఈ చిన్న ప్రార్థన మీకు సమర్పించున్నాము తండ్రి. ఆమేన్. సమయంలో క్యాలెండర్లోని వాక్యాన్ని పూర్తి చేసుకున్నామండి. మన మధ్య ఉన్నట్టు రాములమ్మ గారు ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. రాములమ్మ గారు ముందుకు వచ్చినట్లయితే క్యాలెండర్లోని వాక్యాన్ని మనం పూర్తి చేసుకుంటాం. సోనాపతి డేవిడ్ గారు, తర్వాత ఏ శ్రావణి, యెహోవా తన ప్రజలకు బలం అనుగ్రహించును. యెహోవా తన ప్రజలను సమాధానం కలుగజేసి వారిని ఆశీర్వదించును. కీర్తన 29:11. యెహోవా తన ప్రజలకు సమాధానం కలుగజేసి వారిని ఆశీర్వదించాడు. కీర్తనలు 29:11.
విశ్వాస ప్రమాణాన్ని తెలియజేస్తున్నామండి. దయచేసి మనందరం కూడా లేచి నిలబడదాం. మన మధ్యలో డేవిడ్ బ్రదర్ ముందుకు వచ్చి యొక్క విశ్వాస ప్రమాణాన్ని తెలియజేస్తారు. మనందరం లేచి నిలబడి విశ్వాస ప్రమాణం చెప్పుకున్నాం. విశ్వాసప్రమాణం చెప్పుకుందామండి. భూమి ఆకాశం సూచించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముతున్నాను. ఆయన ఏకకుమారుడును మన ప్రభువు అయిన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన కన్యని మరియకు జన్మించి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడి అదృష్ట లోకములోనికి దిగిననియు మూడవ దినమున లేచి పరలోకములకు ఎక్కి సర్వశక్తి గల దేవుని యొద్ద ఉన్నాడనియు సజీవులకు మృతులకు తీర్పు చేయుటకు అక్కడ నుండి వచ్చిననియు నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధుల సహవాసము అవసరమని నమ్ముచున్నాను. పాప క్షమాపణయు శరీర పునరుద్ధరణమును నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. దయచేసి అందరు కూర్చోవలసిన కూర్చున్నాం. సమయంలో సాక్ష్యాలు తెలియజేస్తున్నామండి. దేవుడు మన పట్ల, మన కుటుంబం పట్ల, సంఘం పట్ల చేసిన మేలుని సాక్ష్యాలు పంచుకోవాలనుకున్నా దయచేసి వచ్చి మీ క్లుప్తమైన సాక్ష్యాలు తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. దేవుని నామానికి వందనాలండి. నా సాక్ష్యం అంటే నాకు మరి తల్లి తండ్రి లేరు కాబట్టి నేను ఏదైనా సంఘంతోనే ప్రతి విషయం పంచుకోగలను. అయితే బిడ్డ వివాహం ఇలాగా మేము సిద్ధపడుతున్నాం. దూరంగా ఉన్న వాళ్ళందరికీ నేను ఫోన్లు చేసి మరి ముందే చెప్పాలి కదండి. ఎందుకంటే ప్రయాణాలు వాళ్ళ పనులు అవి మానుకొని రావాలి. కలకత్తాలో మా పిన్నాలు వాళ్ళు ఉన్నారు, కాకినాడలోని ఇంకా దూరంగా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కాటిచ్చి వెళ్ళడం కాదు, ముందే చెప్పాలని నేను చెప్తున్నానండి. చెప్తుంటే వాళ్ళేంచి అయితే పిన్నాలు నన్ను అడిగేవారు, ఏమని పాప ఎక్కడ చదువుతుంది, ఇంకా చదివిస్తామా, అలాగంటే పెళ్ళది చేస్తామంటే చదువు అయిపోయినంత వరకు చేయనని నేను అన్నానండి. అంటే సరే అనేసి అనుకున్నాము. అయితే మరి ఇప్పుడు ఎక్కువ టచ్లో లేకపోయినా మరి పెళ్లి విషయాలు చెప్పాలి కదా అని చేస్తే ఆ కలకత్తా నుంచి మా పిన్ని తిట్టిందండి. నన్ను తిట్టి, నువ్వు అప్పుడే పెళ్లి చేయను అన్నావు, మాకు చెప్పకుండా నువ్వు ఇలాగన్నీ చూసుకున్నావా అనేసి తిట్టింది. ఏం పిన్ని అంటే తనకి ఒక బాబు ఉన్నాడండి. అయితే వాళ్ళు పాపని అడగాలని అనుకుంటున్నారంట. అయితే ఎప్పుడు చదువు అయిందో అని అడిగింది కానీ నన్ను ఎప్పుడు ఇలాగ అడగలేదండి. అడగపోతే ఫోన్ చేసి ఇంకా పిన్ని ఇలాగ ఇవన్నీ చెప్తే ఇంకా తిట్టేస్తుంది అనమాట. నువ్వు నాకు ఇలాగ చేసావు, నేను అడగాలనుకొని మేము అంతా అనుకున్నాము, నువ్వు ఇలా చేసావు, అలాగంటే నాకు అసలు ఏం అర్థం లేదు. మరి మీరు పిన్ని ముందు మేము నాకు ఎప్పుడు చెప్పలేదు కదా అలాగ అనేసి, అందుకే మరి ఇలాగ అనేసి అనుకున్నాం. కాకినాడ నుంచి అలాగే వాళ్ళు పిన్ని వరుసలు కానీ వాళ్ళ మనసులో ఏమున్నాయో మాకు ఎప్పుడు తెలియదు. మరి మేము వివాహం అనుకునేటప్పుడు మేము అడగాలనుకున్నాము, నువ్వు మాకు చెప్పలేదని నన్ను అలా తిప్పినట్టు మాట్లాడారు. అయితే మరి ఏదైనా దేవుని చిత్తమండి, నా చేతుల్లో లేదు. నిజంగా తల్లి తండ్రి లేకపోయినా ఆ బిడ్డకు కూడా వస్తానన్నప్పుడు మీరు నమ్మరు, మా పాప చదువుతుంది రావద్దని నేను చెప్పాను. అయినా అక్క ఒకసారి వచ్చి చూస్తామని, ఇద్దరు లేకపోయినా ఆ అబ్బాయి వాళ్ళ మేనమామల్ని, మేనత్తల్ని, వాళ్ళ పెదనాన్నల్ని, పిన్నిల్ని అందరినీ తీసుకొని చూడడానికి బస్సు మీద వచ్చారండి. 5,000 బస్సు పెట్టుకొని అడగడానికి వస్తానని చెప్పి వాళ్ళే అన్నీ మాట్లాడుకున్నారు. అప్పుడు కూడా తల్లిదండ్రులుగా మేము టైం అడిగాం, ఎందుకంటే మా దగ్గర ఏమీ లేదు, ఇప్పుడు ఒప్పించుకుంటే అలాగని. కానీ అలా బాధపడేసరికి నాకు బాధ అనిపించింది. ఏదైనా దేవుని చిత్తము, మీరు మా కోసం నిజంగా భారంగా ప్రార్థన చేయమని నేను అడుగుతున్నాను. ఎందుకంటే పెళ్ళి అంటే అందరూ రావాలి. మా కుటుంబంలో అందరూ నన్ను పేరు గారిని చాలా ప్రేమిస్తారండి. మా తల్లి కుటుంబమైనా, తండ్రి కుటుంబమైనా, వాళ్ళ ఫ్యామిలీ అయినా ఎవరు కూడా ఏది అంటే బాధపడకుండా అందరూ సంతోషంగా వచ్చి బిడ్డ వివాహంలోని ఉండాలని అందరూ ప్రార్థనలను పెట్టుకోండి. అలా తిడితే నాకు కొద్దిగా బాధ అనిపించింది, కొద్దిగా ఆనందం అనిపించింది. నువ్వు వాళ్ళకైతే ఏదో ఇస్తానన్నావు, మాకైతే అసలు ఏమీ ఇవ్వద్దు, నీ పెళ్ళిస్తే మాకు చాలు
నువ్వు మాకు చెప్పకుండా అన్నీ అయిపోయాక చెప్తున్నావు అని అన్నారు. పేటర్ గారు చెప్పినాడు ఫస్ట్ ఇచ్చి నవ్వుకున్నారు. మా పాప ఏమైనా బొమ్మ అందరికీ ఎవరికాలు కావాలనుకోవడానికి మాకు ఒక తల్లిదండ్రులుగా ఉండదా అలాగే ఇలాగండి కొద్దిసేపు నవ్వుకున్నారండి. ఏదైనా పెద్దవాళ్ళ కదా వాళ్ళు కూడా సంతోషంగా నా బిడ్డ వివాహానికి రావాలి. మరి ఇది దేవుని చిత్తమై ఉంది. ఎవరు లేకపోయినా అబ్బాయి వచ్చి మా అందరిని తీసుకొని మాట్లాడటము ఏవో చిన్న చిన్నవి అవుతున్నాయి. ఏ డిస్టర్బెన్స్ ఏవి పెళ్లిలో లేకుండా అందరూ ఆనందంగా ఇక్కడికి మా దగ్గరికి అక్కడ అబ్బాయి దగ్గరికి వచ్చినట్టు మేము కూడా అనేక పనుల మీద తిరుగుతున్నామండి. అస్సలు ఖాళీ ఉండట్లేదు. ఇంట్లో పనులన్నీ చేసుకోవడం, ఏమైనా కావాలంటే బయటకు వెళ్తున్నాం. ఇంటికి వచ్చేసరి 11, 12 అలాగ అవుతుంది. మీరు ప్రార్థన చేయండి. మా అవి అయితే మేము అందరం ఇలాగ అయ్యో అలాగలగ అనుకుంటే బావ ముందే తెలివిగా వచ్చి మాట్లాడుకున్నాడు. ఆ అమ్మ అక్క ఇంకా జాబ్కి వెళ్ళలేనప్పుడే బాగా వచ్చాడు. వాళ్ళకి తెలివి లేదు, అన్నీ అయిపోయి కొద్దాం అనుకున్నారు అనేసి అలా కామెడీ చేసి తర్వాత మమ్మల్ని నవ్వించాడు. ఏదైనా నాకు నిజంగా నా బిడ్డల పట్ల నేను ఎప్పుడు ఇది జరగాలి అని నేను ఎప్పుడు అనుకోలేదండి. నేను ఎంత చదివిస్తానని కూడా అనుకోలేదు. నేను ఒక్కటి సన్నిధిలో బిడ్డలు విడిచిపెట్టి ప్రార్థన చేసేదాన్ని. మా నాన్న నాకు అదే నేర్పించాడు. అదే నా బిడ్డలు ఇంతవరకు తెస్తుంది. మరి ఆ పిండాలు వాళ్ళు నన్ను పెంచి పెద్ద చేసిన వాళ్ళు అందరూ వాళ్ళు సంతోషంగా వస్తారు, కానీ అడుగుతున్నారు. వాళ్ళందరూ కూడా వచ్చి బాగా జరగాలని మీరు అందరూ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ధనం విషయంలో కూడా దేవుడు నాకు చాలా సహాయం చేస్తున్నాడండి. నేను ఊహించకుండా నేను అనుకోలేదు మమ్మల్ని ఇంతమంది ఇలా ప్రేమిస్తున్నాడని. ఇలా బిడ్డ వివాహం నేను అడిగితే ఎవరు కూడా లేదు అనకుండా ఎంతో కొంత సహాయం చేస్తున్నారు. నిజంగా దేవుడి కార్యాలు అంత అద్భుతం ఉంటే నేను పెళ్ళి అయిపోయాను. లాస్ట్లో అంతా అయిపోయిన తర్వాత నేను అప్పుడు చెప్తానండి. దానికోసం దేవుడి ఈ సాక్ష్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ముందుగా దేవాది దేవుడికి వందనాలు, అలాగే నా సంఘానికి నా పాపకి నా వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే నిన్న లక్ష్మీవారం మా పాపకి లక్ష్మీవారం నైట్కి తేలి కలిసింది కాలుకి. అది పెద్ద కాలు చేయంత ఉందంట. అది కడగానే జోడి మీద నుంచి కలిసింది. జోడి మీద నుంచి కడగానే ఆ పిల్ల అక్కడే సమ్మగిలి పడిపోయి ఒళ్ళంతా తీరు పట్టేసి అండ్ నాలుగది పిడకలా కట్టేసి ఆ మాట అది నోటి మాట అది కూడా రాకుండా అయిపోయిందట. అక్కడే తిరగబడిపోతే వెంటనే భావాలు తీసుకొని రెండు చేతులతో ఎత్తుకొని బండిలో వేసి ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్లారంట. తీసుకెళ్తే ప్రైవేట్ హాస్పిటల్ మా చెయ్యి అయితే దాటుకొని అర్జెంటుగా కేజీ తీసుకెళ్ళిపోండి అని చెప్పారంట. రాత్రి 11 గంటలకి అయితే తీసుకెళ్ళిపోయిన తర్వాత అక్కడ డాక్టర్లు అందరూ చూసి ఇంజక్షన్ చేసే బాటిల్ పెట్టి అన్నీ చేసిన తర్వాత తెల్లవారికి నాకు తెల్లవారు 6 గంటలకు ఫోన్ వచ్చింది. అమ్మ ఇలా జరిగిందని చెప్పి పాప మాట్లాడుతుంది. ఏటైందమ్మా అని అంటే అమ్మ ఇలా జరిగిందని చెప్పింది. ప్రార్థన చేస్తున్నాను, తండ్రి నీ చిత్తము నాయన బిడ్డని ముట్టే స్వస్థపరచు ప్రభు అని చెప్పేసి అయితే ఇంజక్షన్ ద్వారా ఆ విషయం తీసారంట. తీసిన తర్వాత శనివారం దశాది చేస్తారని మేము అనుకున్నాము. అయితే డాక్టర్ గారు వచ్చి మీరు ఎలాగ తీసుకెళ్ళిపోతానంటారమ్మా, మీరు ఇంకా దాని తాలూకు ఇన్ఫెక్షన్ లోపల ఉంది, సోమవారం వరకు కూడా మెడిసిన్స్ వెళ్ళాలి. మెడిసిన్స్ వెళ్ళిన తర్వాత అప్పుడు నాకు బాగుంటే అప్పుడు పంపిస్తాం, లేకపోతే మళ్ళీ ఉంచవలసి వస్తుంది అని చెప్పారు. చెప్పినప్పుడు ప్రార్థన చేసుకున్నాం. ప్రతి విషయంలో కూడా దేవుడికి ప్రార్థన చేసుకుంటాను. చేసుకున్నప్పుడు దేవుడు ముట్టి స్వస్థపరిచాడు బిడ్డని. మళ్ళీ మా అమ్మల స్థితిలోకి దేవుడు తీసుకొచ్చినందుకు దేవాది దేవుడు వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే నా భర్త విషయంలో కూడా నా భర్తకి తక్కువ ఆవేశంతో చాలా బాధపడేవాడు. ఈ వారం అంతా కూడా చాలా బాధపడ్డాడు. పడినప్పుడు నేను హాస్పిటల్ తీసుకెళ్ళి ఇంటికాడ బోట్లు ఎక్కించి మళ్ళీ కేజీ తీసుకెళ్ళి అన్ని చేశారు, టెస్ట్లు అన్నీ చేశారు. చేసినప్పుడు అన్ని స్కానింగ్లు అన్ని చేశారు. చేసిన తర్వాత ఏ ప్రాబ్లం లేదమ్మా, కాకపోతే హోల్ గుండెలోని చిన్న హోల్ పడింది, దానికి మెడిసిన్స్ వాడితే తగ్గిపోద్దని చెప్పారు. ఓన్లీ తాగకుండా ఉంటే బాగుంటుందమ్మా చేశాను. దాన్ని అది మానడు, మరి అది దేవుడికి అప్పగించాను. దేవుడి చిత్తమైతే అతనే మారి సన్నిధికి రావాలని, నా బిడ్డలు నా కుటుంబం నా సన్నిధికి రావాలని నేను ఆశపడుతున్నాను. అలాగే నాకు సొంత గృహం లేదు. గృహం కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని అడిగించినాను. మీ ప్రార్థనలో మా కొరకు ప్రార్థన చేయండి. అలాగే మా బాబుకి
మనవడికి ఈ రోజుతో 2 నెలలు పూర్తయి 3వ నెల రేపటితో సొరబడుతుంది. మీరు అందరూ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. అక్కడ అక్కడ పేరు పెట్టించి ఇక్కడ తీసుకురావడానికి మీరందరూ ప్రార్థనలు కూడా జ్ఞాపకం చేసుకోండి. శ్రావణి విషయంలో కూడా శ్రావణికి కూడా ఆరోగ్యం బాగట్లేదు, మీకు తెలుసు. ఆ బిడ్డని ముట్టి స్వస్థపరిచేలాగా దేవుడి ప్రార్థనలో ఉంచమని అడిగి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను. నాకైతే కాలు బాగట్లేదు. మొన్న ఎక్స్రే చేయించాము. ఎక్స్రే చేస్తే కాళ్ళు అయితే ఏ ప్రాబ్లం లేదమ్మా, బాగానే ఉందని చెప్పారు. కాకపోతే ఎక్కువగా నువ్వు ఒళ్ళు అలడం వలన నీకు నొప్పి చేస్తుంది. ఎందుకంటే కిడ్నీ ఆ పక్కే తీసి ఉన్నారు కాబట్టి, కాళ్ళు కూడా ఆ పక్కని దెబ్బతిన్నారు కాబట్టి, అందువల్ల నీకు కొద్దిగా బలహీనతగా ఉంటుంది. కొద్దిగా నువ్వు రెస్ట్ తీసుకోవాలని చెప్పారు. అలాగే మీ అందరూ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకున్న ఆరోగ్య విషయాలు, అలాగే కుటుంబ విషయాలు, కుటుంబం అంతా సన్నిధికి రావాలని, తండ్రి సన్నిధిలో మొరపెట్టుకోవాలని, ఎవరి బిడ్డని సన్నిధిలో వాడపడాలని నేను కోరుకుంటున్నాను. దేవుడు అనుదినం కూడా నాకు సహాయం చేస్తూ ఉన్నాడు. ప్రతి విషయంలో కూడా అడిగింది ఏది కూడా లేదనుకుంటా, ప్రతిదీ కూడా నేను అడిగిన ప్రతి విషయం కూడా జరుగుతుంది, నా జీవితంలో జరుగుతుంది. ఎన్నో మేలు చేశాడు దేవుడు. ఎన్ని మేలు నన్ను మరణం అనే ముళ్ళు గెలిచి జై జీవితం ఇచ్చాడు దేవుడు. ఈ రోజు నేను మన సన్నిధిలో దేవుడి సన్నిధిలో నేను ఎలా ఉన్నానంటే కేవలం దేవుడు ఉచితమైన కృపవలనే నేను ఉన్నాను. మీరందరికీ కూడా మీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోమని చిన్న సాక్ష్యము దేవుడు దీవించను కాక. దేవుని నామాన్ని పొందాలండి. మరి నాకు ఇచ్చిన అవకాశం బట్టి అయ్యగారికి, అమ్మగారికి, ఇక్కడ ఉన్న సహోదరులందరికీ నాకు వందనాలు. మన సాక్ష్యం ఏంటంటే, మన శుక్రవారం నాకు ఉదయం ప్రేయర్కి వచ్చానండి. మధ్యాహ్నం మరి ఇక్కడే 3 గంటల వరకు ఉండి యోగాన్న నేను ఇక్కడే భోజనం చేసి ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళి ఇలా పడుకుంటే ఒకసారి మొత్తం అంతా హాల్ అంతా తిరిగిసినట్టుగా కనబడుతుందండి. ఏంటి ఇలా కనిపిస్తుందని మనలా కళ్ళు మూసుకొని పడుకున్నాను. అయినా కళ్ళు మూసుకున్నా నేనే ఏదో నన్ను ఎవరో తిప్పేసినట్టుగా అయిపోతుందండి ఒంటికి. అప్పుడు వెంటనే నాకు బీపీ ఏమని వచ్చిందేమని చెప్పేసి, అమ్మ నాకు నిమ్మకాయ ఉప్పు కలిపి ఇవ్వమనేసి కళ్ళు మూసుకొని అంటే మా అమ్మ వెంటనే లోటామండి నీళ్ళు నిమ్మకాయ కలిపి తెచ్చి ఇచ్చింది. అలా కళ్ళు మూసుకొని మెల్లిగా మంచం దగ్గర జారబడి 5 తాగేసానండి. తాగి మళ్ళా పడుకున్నప్పుడు మళ్ళీ ఇంకా అలాగే తిరుగుతుంటే ఇంకా ఏదో నా ప్రాణం ఏదో పైకి ఎలా పోతున్నట్టు కనిపిస్తున్నాను. చేతులు కాళ్ళు చల్లగా అయిపోయి ఇంకా నాకు అస్సలు స్పృహ ఉండట్లేదండి. ఇంకా నాకు ఒకసారి ఇంకా భయం వేసింది. ఎందుకంటే ప్రభా మరి నన్ను మళ్ళా ఇంతవరకు లేకపోవు, నేను సాక్ష్యం చెప్పుకున్నాను, అన్ని చేసుకున్నాను. మరి మధ్యాహ్నం కూడా నేను ఇంద్రాంటి గారితో, ఎందుకంటే యోగు కోసం మాట్లాడానండి. నాకు జరగబోయిన ఎన్నో గంటల నుంచి నేను ఆంటీతో పంచుకున్నాను. ఆ రోజు బేగా వచ్చేసాను. నేను వచ్చినప్పుడు అవన్నీ ఆంటీ నాకు చాలా కష్టాలు వచ్చాయండి. ఎన్నో గంటలు నేను చచ్చిపోవలసిందే. ఒక్కొక్కసారి హాస్పిటల్ 15 రోజులు నాకు బాటిల్ ఎక్కాయి, తిండి లేకుండా. మరి ఈ ఇక్కడ భవానీ వార్డులో నన్ను 15 రోజులు ఉంచారు. మరి బాబు పుట్టినప్పుడు 15 రోజుల నుంచి ఇలాగే నాకు తిండి ఏమీ లేకుండా అన్ని గంటల నుంచి నన్ను దేవుడు ఏది ఏమైనా సరే నాకు సోదరులైతే వచ్చే కానీ నా ప్రాణం మీద అధికారం లేకుండా దేవుడు యోగుని ఏ విధంగా అయితే నా వేలు చుట్టూ కంచి వేశాడో నా చుట్టూ కూడా అలాగే కంచి వేసాడని నేను ఇందిరాంటి గారితో మాట్లాడుకున్నామండి. అదే విషయం మరి ఇందిరమ్మ గారు మరి విజయమ్మ గారు వాక్యం కూడా మరి అదే చెప్పారు. నేనంటే ఇదేంటి మేము మాట్లాడుకోవడం ఏంటి, మళ్ళీ అదే అమ్మగారు కూడా వాక్యం అదే చెప్పారు అనుకొని నేను మనసులో అనుకున్నాను. అయితే ఉదయం నుండి నాకు కొంచెం ఈ మెడ అంతా లాగిన చెయ్యి అంతా లాగుతుందండి. అయినా పాటలు పాడుకొని అన్నీ అయిపోయి సరే మరి అలా వెళ్ళి అనుకొని, తండ్రి మరి నీ చిత్తం నాయన యోగ చుట్టూ మరి కంచి వేస్తావు, ఇది నాకు మరి ఇది సాతాను పనే, సాతాను నా వెనక పో అని నేను అనేకసారి కళ్ళు మూసుకొని సాతాను నా వెనక పో అనేసి అనుకుంటూ ఒక్కసారి పెద్ద వాంతులాగా అయిపోయిందండి. ఇంకా నేనండి మరి లేగలేకపోతున్నానండి. అస్సలు నాకు ఏం కనిపించట్లేదు. చేతులు అయి చల్లగా అయిపోయి మా అమ్మ భయపడిపోయి మా ఆయన ఫోన్ చేసేస్తాననేసి ఫోన్ చేసివ్వండి. ఫోన్ చేస్తే సరే వద్దమ్మా అని కొంచెం వేడి నీళ్ళు మంచి ఇంకా అక్కడి నుంచి మెల్లిగా బయటికి వచ్చి పడుకుంటుపోయానండి.
కానీ దేవుడు మరి ఆ రాత్రి అంతా మరి చాలా నీరసం, ఏమీ కనిపించేది కాదు. సాయంత్రం మా అమ్మ హాస్పిటల్ తీసుకెళ్ళి ఆయన ఇంజక్షన్ వేశారు. అమ్మ మరి బీపీ అది ఏమీ లేదు, మళ్ళీ రేపు ఒకసారి అని చెప్పారు. మరి రాత్రి అంతా మరి అస్సలు చాలా మగతండి. ఆన్లైన్ ప్రేయర్కి వచ్చేద్దామని ఇంటి దగ్గర అయితే ఇద్దరమే ఉంటాం, భయంగా ఉంటుందమ్మా. మందిరంలోకి వెళ్ళి వెనకాతలైనా నేను ఉంటాను అనేసి అంటే మా అమ్మ అన్నది, అమ్మ కళ్ళు తిరుగుతాను అంటున్నావు కదా, మళ్ళీ ఆ నైట్ అప్పుడు మళ్ళీ నేను తీసుకురాలేను, అక్కడ ఎక్కడైనా పడిపోతే ఇబ్బంది కదా, దేవుడే ఉన్నాడు, నువ్వేం ప్రార్థన ఎక్కడైనా చేసుకో అనేసి మా అమ్మ అనేసరికి సరే ప్రభు అనేసి నేను ఇంక అక్కడే ఇంట్లో ఉంటూ బైబిల్ పక్కన ప్రేరాలంతా ఒంటి మీద రాసుకొని ప్రేర్ చేసుకొని పడుకున్నాను. మరి దేవుని కృపను బట్టి తెల్లవారేసరికి ఏ బలహీనత లేకుండా నన్ను మరి దేవుడు లేపాడు. మరి ఈ దినం మరి నన్ను మరి మందిరంలో మరి ఆ పని నేను చేసుకునే శక్తిని బలముని ఇచ్చాడు. మరి పునరుద్ధాన దినమందు మీ అందరూ మందిరంలో ఉండడానికి నా కృపనిచ్చాడండి. దేవునికి నామని వందనాలు. మరి నా మనవరాల విషయంలో అయితే ఒక సాక్ష్యం అండి. మరి అది సెలవులు అన్నాను ఇక్కడే ఉందండి, నేను బర్త్డే చేసుకొని వెళ్తానని అనేదండి. 2-3 సార్లు నేను దేవెట్టేద్దామని నిర్ణయించుకున్నా, మళ్ళీ ఏదో ఒక ఆటంకం జరిగేదండి. వాళ్ళ అమ్మ మళ్ళీ అమ్మ ఉంచమ్మ నన్ను, అలాగే సరే అని అన్నప్పుడు మేము బర్త్డేలు అవి చేయలేము, వెళ్ళిపోవాల్సి ఏమి జ్యోతి ఆంటీ ఉంది కదా ఆటోలోని తిప్పారు, అలాంటి బర్త్డే నేను చేయమన్నానా, ఈ మా అమ్మల బర్త్డే కదా చేయమన్నాను అనేసి అన్నదనమాట. అంటే సరేలే అమ్మా నేను చేస్తానే పంపించి నేను అన్నీ చేసే పంపిస్తాను అనేసి అన్నానండి. అలాగే దేవుడు మరి దాన్ని ఎందుకు మరి అలాగ అనిపించాడో తెలియదు. అంటే మా పరిస్థితి అంత చేయలేరు అని అనుకుంది, అలాంటి ఏం చేయమనలేదు కదా, మామూలుగా చేయమన్నాను కదా అనేసి అన్నప్పుడు సరే అనేసి అనుకున్నాను. అలాగే మరి దేవుడి నామం దానికి మరి ఏంటంటే దాని అదృష్టం దైవదండ్రుల చేత కేక్ కోవించుకోవాలి మరి దేవుడు ఇచ్చాడండి. నేనైతే పెద్దగా ఏమి చేసుకోలేదు కదా, ఏమైనా భోజనాలు పెట్టుకుంటే కదా సేవకులు పిలుచుకుంటాము, ఏది లేదు కదా అని నేను అనుకోని, కానీ మనసులో అయితే నాకు ఒక విధి ఉందండి, అయ్యా అన్నయ్య వదిలే కదా మనకి వస్తారు పిలుద్దామని అలా అనుకుంటూనే నేను పని చేసుకుంటున్నాను. కరెక్ట్గా దేవుడు కృప వల్ల మరి నా మనసులో దేవుడు, నా మనసు ఎరిగిన దేవుడు మరి అన్నయ్యని వదిలిని మరి మా ఇంటిని తీసుకొచ్చారు. మరి వాళ్ళకి కలిగిన తెచ్చారు. మరి అయితే మరి బర్త్డే కేక్ నేను ఏదో చిన్నది కొందామని అనుకుంటే 1600 రూపాయల కేక్ అండి. అది రెక్కలతో లేదా అన్నయ్య చూశారు. అది మేము అంత కోపం చేసుకోలేదు, కానీ తన అదృష్టం ఏంటంటే అన్నీ కుదిరాయి. 3 జతల బట్టలు కూడా కొన్నామండి, బాగానే చేసుకొని పగిలిందండి. మరి అలాగే మరి బిడ్డలు వచ్చినప్పుడు ప్రభు మా ఇంటి దగ్గర అయితే మరి ఏసీలు అవి లేవు నా తండ్రి, బిడ్డలు చూస్తే ఎండ కొనలేరు, వచ్చి వాళ్ళు ఉన్నంతసేపు ఎవరికి అపకారం లేని వర్షాన్ని కుమ్మరించిన ఆయన రాత్రికాలం చల్లదానం ఇవ్వను తండ్రి. నేను ప్రార్థన చేసుకున్నప్పుడు నా బిడ్డలు వచ్చిన దగ్గర నేను తిరిగి వెళ్ళే వరకు రోజు సాయంత్రం ఏదో విధంగా ఒక వర్షాన్ని దేవుడు ఇచ్చేవాడండి. అలాగే నా గృహాన్ని చల్లగా ఉంచాడు. బిడ్డలు ఏ విషయంలోనూ కూడా తొట్టిల్లకుండా మంచి ఆరోగ్యంతో నేను వాళ్ళని అక్కడి నుంచి ఎలా తీసుకొచ్చానో తిరిగి వాళ్ళ ఇంటికి వెళ్ళే వరకు ప్రభు ఏమీ లేకుండా చూడు తండ్రి, వాళ్ళ ఆహారంలోని కానీ ఏ విషయంలో కూడా అన్ని లోటు చూడు తండ్రి అని అన్నప్పుడు దేవుడు ప్రతి ఒక్క కార్యం నా పట్ల జరిగించి బిడ్డలు చక్కగా చూశాడు. అలాగే బిడ్డలు మరి పుస్తకాలు అన్ని కొన్నారు ప్రభు, మరి మేము ఏ విధంగా చేయలేము, మరి మీరే సహాయం చేయండి అన్నప్పుడు మరి స్కూల్ తెరిచేసరికి 2 బిడ్డలకి మరి అవి గవర్నమెంట్ ద్వారా పడతాయి కదండి, మరి ఇద్దరికి 13,000 పడ్డాయండి. మరి బుక్స్ అన్ని కొనుక్కున్న ప్రతి సమస్యను కూడా మనం భారంగా అనుకుని కష్టం అనుకుని ప్రతి పని సులువుగా నా పట్ల దేవుడు కార్యం జరిపించాడు. అందరం బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకోవచ్చు. మరి ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించబడుతున్నారు. దేవనామానికి వందనాలండి. గుడి అయిన సంఘస్థుకి దైవసేవలకి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మరి బ్యూలా ఆపరేషన్లో సుజీ తనేమో 1 వీక్ ఏదో సెలవు పెట్టుకొని వచ్చింది, ఎందుకంటే అంతకుముందు ఒక నెల పెట్టుకొని వచ్చింది. అయితే ఇక్కడ నుంచి వాళ్ళు ఫోన్ చేసేసి మరి ఆపరేషన్ అది అయిపోయింది, మరి వెళ్ళిపోవడం చదువుపడితే బ్యూలా లేట్ చేయలే ఉండమని తను ఎంతగానో మరి డ్రెస్సింగ్ అది చేయడానికి ఉండగానే చేసినప్పుడు మరలా మేము ఫోన్ చేసి వాళ్ళతో కూడా మాట్లాడినప్పుడు వాళ్ళన్ని రిపోర్ట్స్ అని పెడితే వాళ్ళు అంగీకరించిన మరొక వారు ఆ బిడ్డకి ఇచ్చారు. మరి ఆదివారం మరి మేము మందిరానికి రాలేకపోయాము, ఎందుకంటే ఆ బిడ్డకు మరి ఆ రోజే వెళ్ళడానికి మరి సోమవారం మరి
తను వెంటనే ఆఫీస్కి వెళ్ళిపోవాలని నైటే బయలుదేరుతున్నా బిడ్డ. మరి అయితే నేను అన్ని ఏర్పాట్లు చేసి ప్రసాదం హీన మరి రాసు అన్ని కంగారుగా తనకి అన్ని రెడీ చేసాము. ఆఖరికి రాసు అంతా ఉండేవారు, మీరు ఎప్పుడు నైట్ జర్నీ చేస్తా సుజీ అనేసి చెప్పారు. ఎందువల్ల ఎప్పుడు అలా చెప్పలేదు, ఎప్పుడు తీసుకెళ్లి బస్సు ఎన్ఏడిలో ఎక్కించేవారు. తన హైదరాబాద్లో డైరెక్ట్గా దిగుతారు, మరి ఎక్కడ తను ఇబ్బంది పడకూడదని ఆ రీతిగానే మరి సండే తను బయలుదేరి వెళ్ళినప్పుడు నాకు ఎందుకో మనసులో చాలా ఏదో ఆవేదనగా ఏదో జరుగుతున్నట్టు అనిపిస్తుంది. కానీ నేను దాని భారం కలిగి ప్రార్థన చేసి మేమందరం ప్రార్థన చేసి అక్కడ మేము ప్రయాణం చేసినప్పుడు పంపిస్తాము. అలాగే అయినప్పుడు కూడా నేను మరలా ఎందుకో మన రాత్రి ప్రయాణం అని నాకు మరలా మధ్యరాత్రిలో నాకు తెలివచ్చినప్పుడు బిడ్డ బస్సులో ఉందని నా హృదయంలో ఏదో కలవరం. అయితే నేను ప్రార్థన చేశాను. ఏది ఏమైనప్పటికీ నా దేవునికి నా బిడ్డ నాకు చెప్పాను, ఈ బిడ్డ చూస్తేనే లేదా బిడ్డ విషయంలో మరలా నాకు ఏదో అనిపిస్తుంది అనేసి నేను ప్రార్థన చేస్తాను. భారం కలిగి ప్రార్థన చేసినప్పుడు దేవుడి వాక్యం నాతో మాట్లాడింది. యోగు 4:6 ఎవరైనా తీస్తే చదవండి. నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా, నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా అని. అలా అనేసి వచ్చినప్పుడు ఏదేమైనప్పటికీ నేను నిజమే మరి దేవుని సన్నాలు పడబడతాను, బాధపడి ప్రార్థన చేస్తున్నాను. దేవుడు నా పట్ల ఏది ఏమైనప్పటికీ నీ కార్యం చేస్తాను, శోధనలు వచ్చినప్పటికీ మరి దేవుడే కార్యం చేస్తాడు నా పట్ల అని చెప్పేసి నేను ప్రార్థన చేసి ధైర్యంగా ఉన్నాను. తను వెళ్ళిపోయింది. ఆఫీస్ కూడా కంగారుగా మరి 1-7 కల్లా తన ఆఫీస్లో ఉండాలండి. వెళ్ళిపోయింది. మళ్ళీ తర్వాత నైట్ నేను ఫోన్ చేస్తే మమ్మీ మరి నేను చనిపోయాను అనుకున్నాను, ఆ డ్రైవర్ డివైడర్ ఎక్కించాడంటండి, బస్సులో ఉన్నందులో గోల పెట్టారంట, చాలా ప్రమాదం జరగవలసింది. కానీ దేవుడు ఆ బిడ్డ ఆ బస్సులో ఉండడానికి అందరు కూడా మరి ఆ బిడ్డ సురక్షితంగా దేవుడు ఎంతో కీడు నుంచి అప్పగించి తప్పించారు. మరి దేవుని నామానికి వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే మరి నా బిడ్డ కూడా కోలుకుంటుంది. మరి ఆ బిడ్డ విషయంలో కూడా మీరు అందరూ భారం కలిగి నా కుటుంబ విషయంలో మీరు ప్రార్థన చేస్తున్నారు. అందరూ బయట వందనాలు. మరి ప్రసాద్ అయితే మరి ఆ అస్తమానం కూడా అలా అన్ని విషయాలు ఆలోచిస్తున్నారు. నేను ఎంత చెప్పినప్పటికీ కూడా ధైర్యంగా ఉండాలి, ప్రార్థన చేస్తున్నారు, వాక్యం చదువుతారు, ఉపవాసాలు ఉంటారు. కానీ మరలా తనలో ఏదో ఆవేదన, దేవుడికి సమస్తము తెలుసు కదండి అనేసి నేను వాక్యంతో బలపరుస్తున్నాను. మరి అతని గురించి మీరు ప్రార్థన చేయండి. దేవుల త్వరగా కోలుకొని మరి తను రావాలంటే న్యూ ఇయర్కి వచ్చి నేను సాక్ష్యం చెప్తాను మమ్మీ అని చెప్పేసి తను చెప్పింది. మరి ఆ బిడ్డ కోసం నా కుటుంబం కోసం మీరందరూ ప్రార్థిస్తారని చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన కాక. హల్లెలూయా. చక్కని సాక్ష్యాలు మనం విన్నామండి. సమయంలో పానిపుల్ని సమర్పించే ముందు చిన్న ప్రకటన, ఈ వారంలో జరగబోయే కార్యక్రమాలు కూడా మీకు తెలియజేస్తాను. మరి సండే స్కూల్ యథావిధిగా జరుగుతుందండి ఉదయకాల సమయంలో. మరి మీ పిల్లల్ని మీ గ్రాండ్ చిల్డ్రన్ని పంపించవలసిందిగా కోరుతున్నాం. అలాగే స్త్రీల కూడిక ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి జరుగుతుంది. మరి స్త్రీలందరూ కూడా ఈ యొక్క మాటలు మీరు గమనించండి. శుక్రవారం దిన ఉదయం 10 గంటలకే మరి యొక్క ఆరాధనకు వచ్చి ఈ యొక్క స్త్రీల కూడికకు వచ్చి మరి మీరు ప్రభు సన్నిధిలో వాక్యాలు వినాలి, ప్రభువులు మొరపెట్టాలి, ప్రభువుని విజ్ఞాపన చేయాలి. మీ కుటుంబాలు క్షేమంగా ఉండాలంటే మరి మీ గృహాలని విడిచిపెట్టి ప్రభు సన్నిధికి ఆ రోజు అశ్రద్ధ చేయకుండా వచ్చి ప్రభువుని మరి ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాను. మరి అలాగే వచ్చే ఆదివారం మొదటి ఆదివారం అండి, ఫస్ట్ ఆదివారం కనుక ప్రభు బాగా ఉంటుంది. దయచేసి గమనించి ప్రభు బాల నిమిత్తమై సిద్ధపడి మీరందరూ రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే వారంలో జరగబోయే బర్త్డేస్, వెడ్డింగ్ డేస్ అంటే పుట్టిన రోజులు, పెళ్లి రోజులు మరి తెలియజేస్తానండి. బంగారు శెట్టి గారు మరి రేపటి దినము మరి ఆయన యొక్క జన్మదినము, మరి దయచేసి ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే ఎస్ కరుణమ్మ గారు యొక్క జన్మదినం కూడా ఉందండి, రేపటి తారీఖుని 1వ తారీఖు జూలై. అలా ఆర్ పద్మ పెళ్లి రోజు 2వ తారీఖుని. అలాగే ఎం మంగమ్మ గారు మరి పెళ్లి రోజు 2వ తారీఖున ఉంది, దయచేసి ముందుకు రావాల్సింది కోరుతున్నాను. అలాగే పవిత్ర గారు మరి ఆమె యొక్క బర్త్డే 1వ తారీఖు అండి, మరి దయచేసి ఆమె కూడా ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. మీరు ముందుకు వచ్చినట్లయితే మీ నిమిత్తమై ప్రార్థన చేస్తాను.
మమ్మల్ని అత్మికుడిగా ప్రేమించిన మా పదవి తండ్రి, పరిశుద్ధుల దేవ ప్రేమ నమ్మకం ప్రభావం నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇంతవరకు కార్యక్రమం మీరుండి మేము పొందినది మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ వారం దినంలో ఇరవై ప్రభావ పెండ్లి రోజులు అలాగే బర్త్డేస్ జరుపుకుంటున్న వారి నిమిత్తమే ప్రార్థిస్తున్నాం. పంకజ్ రెడ్డి గారికి నువ్వు ఇచ్చిన ఆయుష్ని బట్టి ఆరోగ్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు. మిగిలిన ఆయుష్కాల దినాలన్నింటిలో కూడా ప్రభావ శక్తివంతునిగా చేసి ఆరోగ్యవంతునిగా చేసి ప్రభావ నీ సన్నిధిలో నీ పరిచర్యలో పెట్టిన వాడుకోమని కూడా అడుగుతున్నాం. కరుణం కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ బిడ్డకి ఇచ్చినటువంటి నూతన దయాకిరీటం బట్టి నీకు స్తోత్రాలు. అలాగే ఆత్మ పద్మాన్ని బట్టి పాఠశాలకు వస్తున్నాం. పెళ్లికి వచ్చిన వివాహ దినం ఇంతవరకు ఆ వైవాహిక జీవితంలో చేసిన మేలన్నింటిని బట్టి కూడా నీకు స్తోత్రాలు. బిడ్డ జీవితంలో కుటుంబ జీవితంలో నెమ్మది సమాధానం సంతోషము ఆనందము ఆమెకు అనుగ్రహించమని కోరుతున్నాం. ఈ యొక్క మంగమ్మ గారిని బట్టి పరిచయం నీ పాఠశాలకు వస్తున్నాం. అనేకమైనటువంటి అవసరాల్లో పెట్ట ఉంది. ఆమె యొక్క హృదయ వాంఛలన్నింటిని కూడా మీరు తీర్చి మహిమ పొందమని కోరుతున్నాం. తండ్రి వైవాహిక జీవితం ప్రభు ఆశీర్వదకరంగా సమాధానకరంగా బిడ్డకు చేయమని కూడా అడుగుతున్నాం. తండ్రి పరిచయం బట్టి నీ బంధాలు చెల్లించుకుంటున్నాం. ఈ యొక్క బిడ్డని మీ యొక్క కుమార్తెగా మీరు చేసుకుని మీరు నడిపిస్తున్న విధానం బట్టి నీకు స్తోత్రాలు అయ్యాయి. ఈ ప్రభా యొక్క హాస్పిటల్లో తండ్రి ఆమె చేస్తున్న సర్వీసులు అనేక మంది రోగులకి ప్రభా పరిచర్య చేస్తుండగా మా తండ్రి కావాల్సిన జ్ఞానాన్ని బలాన్ని బుద్ధిని వివేచనలు బిడ్డగా అనుగ్రహించమని కోరుతున్నాం. ఇచ్చిన ఇక ప్రభా నూతనమైనటువంటి దయాకి రిటర్న్ బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇక ప్రారంభ దినాలన్నింటిలో కూడా మా ప్రభా నీ బిడ్డ నీ పాత్రగా మీరు వాడుకొని ప్రభా సంతోష ఆనందంతో జీవితాన్ని నింపి మీరు మయం పొందమని కోరవచ్చు. పొద్దున్న కూడా మా కొరకే తిరిగి రానన్న నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి అందరూ కూర్చోండి. సమయంలో కానుకల్ని సమర్పించుకున్నామండి. దయచేసి అందరూ లేచి నిలబడదాం. లేచి నిలబడి సత్య సువార్త పాఠపుస్తకం నుంచి 41వ పాట మనం పాడుకుందాం. జయశీలుడా నా యేసయ్య అనే పాటను. హల్లెలూయా. 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 జయశీలుడా నా యేసయ్య జీవించువాడు యేసయ్య జయశీలుడా నా యేసయ్య జీవించువాడు యేసయ్య జయమిచ్చువాడు యోజను నా ప్రాణ
సమయంలో సమర్పించబడిన కానుక నిమిత్తము ప్రార్థన చేసుకున్నాం. మన మధ్యలో బంగారు శెట్టి గారు ముందుకు వచ్చి కానుక నిమిత్తమే ప్రార్థన చేస్తారు. అలాగే మన సంఘ సభ్యులు నాగమణి మరి మన చర్చ్ కన్స్ట్రక్షన్ కోసం 1500 రూపాయలు పంపించిందండి. దేవుడు ఆమె యొక్క కుటుంబాన్ని బహుగా దీవించి ఆశీర్వదించింది. ప్రార్థన చేస్తున్నాం. తండ్రి మీ వందనాలు ఆశీర్వదిస్తున్నాము. మీ ఆశీర్వాదం మనం ప్రతిపక్ష మీ ఖచ్చితంగా సౌండ్ అండ్ మేడం తీసుకొచ్చి ఉన్నారు. తండ్రి జీవించాను. మీరు ఇచ్చిన బలంతో మీరు ఇచ్చిన జ్ఞానంతో తీసుకొచ్చి ఉన్నారు. జీవించి క్షేమంగా యాత్రలో తండ్రి మీ దాకా సమయంలో తండ్రి మీరంతా శ్రద్ధపడి ఉండే బాధ్యత మాకు అనిపిస్తూ ఇచ్చిన ప్రార్థన చేస్తూ మీ స్నామంలో స్థుతించి కనపట్టి సమర్పించుకుంటున్నాను తండ్రి. సమయంలో స్థుతి ఆరాధన చేస్తున్నామండి. యవనస్తులైన బిడ్డల ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. ఆరాధనలో పాల్గొనాలనుకునే ఉత్సాహం కలిగిన వారందరూ కూడా లేచి నిలబడి బాబుని స్తుతిస్తాం. ఎక్కించలేని స్తోత్రమైన పాటలు పాడతాం. అందరం కలిసి ఈ పాట పాడతాం.
స్తోత్రాలు 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 పరిశుద్ధడానికి స్తోత్రాలు. అందరూ కూడా స్తుతిద్దాం. వారిని తెరవండి, దేవుని స్తుతించండి. అందరూ కూడా కుర్చీలో కూర్చున్న వారు కూడా ప్రభుని స్తుతించారు. హల్లెలూయా హల్లెలూయా. దేవుని స్తుతిద్దాం, ఆయన మాట్లాడతాం.
స్తోత్రాలు చెల్లించయ్యా. పరిశుద్ధాత్మ దేవుడానికి స్తోత్రాలు తండ్రి. మహోన్నతుడా సర్వోన్నతుల దేవానికి స్తోత్రాలు తండ్రి. జీవం గల ప్రభువానికి స్తోత్రాలు నైనా. హల్లెలూయా 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 Hallelujah.
దేవుని ఆరాధించండి. హల్లెలూయా. స్తుతించండి ఆయన, ప్రభువుని ఆరాధించండి. హల్లెలూయా. అందరూ నోటికి ప్రభువుని స్తుతించండి. కొంత సమయం స్తుతిద్దాం దేవుని. అందరూ రెండు చేతులు పెట్టి హల్లెలూయా. Thank you.
దేవాది దేవుని స్థుతులు మనం చెల్లించాలి. అందరూ నోళ్ళు పెట్టి ఒకసారి గట్టిగా దేవుని హల్లెలూయా. అందరూ చప్పటి దేవుని స్థుతి ఆరాధన ఆయన స్వీకరించాడు, అంగీకరించాడని నమ్ముతున్నాం. మహాపరిశుద్ధుడు సర్వశక్తి కృపానికి కరుణ సంపన్న కృపా దేవ, ఇంతవరకు స్తుతి ఆరాధనలో ఉండి నువ్వు ఆరాధనలో మహిమ పొందినంటే నీ స్తోత్రాలయ్యా. ఇక ప్రభా బిడ్డలందరూ కూడా నేను స్తుతించారు, ఆరాధించారు. మా ప్రభా ఇటు రీతిగా మేము తండ్రి పర్వత రాజ్యంలో దేవతతో ఏ విధంగా నేను స్తుతిస్తారో అటువంటి గొప్ప భాగ్యాన్ని యోగ్యతను మాకు అనుగ్రహించిందని మీ స్తోత్రాలు. ఇక ప్రభా ఈ సమయంలో స్తుతించబడిన ఈ స్తుతి ఆరాధన నీకు సమర్పించుకుంటున్నాం. స్తుతి మహిమ నీకే చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములు అడిగి వేడుకొంచున్నాం తండ్రి.